గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఎలా ఉంది సార్ యాక్టింగ్ కెరియర్? విలనీ ఎలా ఉంది? మీరు పవర్ఫుల్ అని ఫీల్ అయిన క్యారెక్టర్? పవర్ఫుల్ అని ఫీల్ అయింది అఖండ, చాలా మంచి పేరు తెచ్చిపెట్టిందండి. మీకు కాంబినేషన్ సీన్స్ లో అదరగొట్టిన మీ కో స్టార్స్ ఎవరెవరు చెప్పండి సార్, మీ ఎక్స్పీరియన్సెస్. అంటే మంచి డైలాగ్, మీకు ఒక మంచి డైలాగ్, అవతల వాళ్ళకు మంచి డైలాగ్ ఉన్న పరిస్థితులు. ఫేస్ టు ఫేస్ అనేది బాలయ్యబాబుతో. మీరు స్వతహాగా మీ ఓన్ గా ఎందుకు యాక్టింగ్ ని పర్సూ చేయలేదు? నేను అదే అప్పుడు శ్రీహరి గారు వాళ్ళందరూ ట్రై చేస్తున్నాను, నేను శ్రీహరి గారు. కానీ అప్పుడు పడలేదు అసలు క్యారెక్టర్స్. సార్ మీ ఇష్టమైన సినిమాల్లో మీకు బాగా నచ్చిన ఒక డైలాగ్? చిరంజీవి షర్టులు పెట్టి ఆయన కాళ్ళ సరి చేస్తూ మొహం పెట్టి, చెల్లిలా గొడవ పుట్టిందా లేక నీలాగే ఊరికి పుట్టిందా అన్నప్పుడు ఆయన నష్టపడ్డాడు. అసలు ఎలా వచ్చింది మీకు ఈ రచన? నాకు ఆవేశం వచ్చేసి అప్పుడు మిడ్నైట్ లేసి రాశా. రోడ్డును వేసిన రాముని బొమ్మకు 10 పైసలు ఇవ్వని దాతలు, కరసేవంటూ వేసుకుందురు మొత్తం మూఢత్వపు వాతలు. సర్వాంతర్యామైన దేవుడు అయోధ్యలోనేనా ఉంది, ఎలా అయినా వయ్యా దేవుడు వీళ్ళ చేతుల్లో బందీ. అల్లు గారి కుటుంబం మెగా కుటుంబం మధ్య వచ్చిన చిన్న అని అది లోకం అనుకునే మాట మీకు అనిపించిందా అలాగా? అంటే మీరు దగ్గరగా చూసారు కాబట్టి ఆ కుటుంబాన్ని. ఎక్కడైనా కలిసిన మనుషులు ఆయన మన అరెస్ట్ విషయంలో కూడా నాకు బాగా ప్రమేయం ఉందండి. 10 మందిని పక్కన పెట్టి 11 వాడిని తీసుకెళ్ళడం ఏంటి? హలో అండ్ వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్ ఎక్స్క్లూజివ్గా మీ ఐ డ్రీమ్లో. నమస్తే, నా పేరు స్వప్న. సినిమా తెరపై ఈ మధ్య కాలంలో ముఖ్యంగా విలన్ హీరో కంటే పవర్ఫుల్ అన్న మాట ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే పవర్ఫుల్ విలన్ ఉన్నప్పుడే హీరో క్యారెక్టర్ ఎలివేట్ అవుతుంది. పాత సినిమాల్లో అలా ఉన్నప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో విలన్ చిత్రీకరణలో ప్రత్యేకంగా దర్శకులు శ్రద్ధ వహిస్తున్నారు. అండ్ ఆ కోవకి చెందిన విలన్స్ జాబితాలో మనకి అందరికీ సుపరిచితులు నాగమహేష్ గారు. నాగమహేష్ గారు దాదాపు 40 చిత్రాల్లో నటించారు. అండ్ మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా ఇంట్రొడ్యూస్ అవ్వడం ఆయన జీవితంలో ఒక అదృష్టం అని చెప్పాలి. సో వారి ప్రయాణం గురించి వాళ్ళు మాట్లాడదాం. నాగమహేష్ గారు నమస్కారం సార్. నమస్తే మేడం. సో ఎలా ఉన్నారు సార్? ఎక్కడ వారు సార్ మీరు యాక్చువల్లీ ఒరిజినల్లీ? నేటివ్ ఆఫ్ హనుమాన్ జంక్షన్ అండి, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. రైట్. ఎలా ఉంది సార్ యాక్టింగ్ కెరియర్? అండ్ చాలా బాగుంది. విలనీ ఎలా ఉంది? విలనీ ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. మామూలుగా విలన్లు అందరూ మంచి వాళ్ళని విన్నాను, అంటే అలానే హీరోలు మంచివారు కారణం కాదు, విలన్లు మంచి మనసున్న వ్యక్తులు ఉంటారని చెప్పి అంటారు. కరెక్ట్, నా విషయంలో కూడా రుజువు అవుతుంది. రైట్ సార్. ఈ గత కొన్ని రోజుల్లో చేసిన, అంటే కొన్నేళ్లలో మీరు చేసిన సినిమాల్లో మీకు బాగా మీరు పవర్ఫుల్ అని ఫీల్ అయిన క్యారెక్టర్? పవర్ఫుల్ అని ఫీల్ అయింది అఖండ, చాలా మంచి పేరు తెచ్చిపెట్టిందండి. చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. అఖండ సినిమా చాలా బాగుంది సార్, అద్భుతమైన సినిమా. అసలు ఆ పవర్స్ ఇది నాకు ఆ ఫస్ట్ హాఫ్లో హీరో గారు అరెస్ట్ అయిపోయి జైలుకి వెళ్ళటం, ఆ సీన్లో ఎలాగా ఇంటెన్సిటీ, ఆ పాపలు అలా బతికించాలనేది, ఆ సీను ఆ ఫ్యామిలీని కాపాడే ప్రయత్నంలో చనిపోవటం, అది చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. చాలా ఎమోషనల్ సీన్ అది వచ్చిందండి. ఇంకా పవర్ఫుల్ రోల్ అంటే జాంబిరెడ్డిలో మెయిన్ విలన్గా చేయటం, అవి ఉప్పిన మంచి వేషాలు అనేవి. రంగస్థలం అల్టిమేట్. రంగస్థలం సమంత తండ్రిగా అది చాలా, ఆ సినిమా కూడా చాలా అద్భుతం సార్. సుకుమార్ గారి దర్శకత్వం ఒక కొత్త స్కూల్ అనిపిస్తుంది. అవును సార్. చిరంజీవి గారితో మీ పరిచయం అసలు ఎలా ఏర్పడింది సార్? ఎలా అంటే నేను చిరంజీవి గారికి వీరాభిమాని అండి. ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మీరు పాంఫ్లెట్లు వేశారు, అది తెలుసు, అది కొంత తెలుసు, అక్కడి నుంచే పరిచయం. అదే పరిచయం, అది నన్ను చిరంజీవి గారిని పరిచయం చేసింది. పార్టీ కావాల్సిన కంటెంట్, ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇస్తుండేవాడిని బిహైండ్ ద స్క్రీన్. ఆ పరిచయం ఒక 5-6 ఏళ్ళ పాటు ఆయనతో నేను కొనసాగాను. ఎప్పుడు మన అవసరం ఉందంటే అప్పుడు పిలిచేవాళ్ళు ఆఫీస్ నుంచి, నేను వెళ్ళేవాడిని. అలాంటి పరిచయం వల్ల చిన్న ఆయనతో సీన్లో చేయాలి అనేది, సీరియస్గా నేను యాక్టర్ అవ్వాలని లేదు. అంటే ఒకప్పుడు ట్రై చేశాను, వదిలేసాను, రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉండిపోయాను కొంతకాలం. సరదాగా ఆ సినిమా మరి కంబ్యాక్ మూవీ కదా, ఆ సినిమాలో ఆయనతో పాటు ఒక ఫ్రేమ్లో ఉన్న సార్ అని వెళ్ళి అడగడం జరిగింది. మీరే అడిగారు? వెళ్ళి అడిగాను. అడిగితే ఆయన చాలా పెద్ద మనసుతోటి నాకు రాసిపెట్టుంది జీవితం,
ఆయన ఆవేశం, ఎందుకంటే నేను రైటర్గా ఎంత సమర్థుడో చిరంజీవి గారికి తెలుసు, కానీ యాక్టర్గా అసలు తెలియదు ఆయనకి. కానీ ఆ సీన్లో పర్టికులర్గా ఒక 500 మంది జూనియర్ ఆర్టిస్టుల మధ్యన సోలో సీను చిరంజీవి గారితో కాంబినేషను, ఆయన మ్యాన్ హ్యాండిల్ చేసే సీను ఆయన యాక్సెప్ట్ చేయటం అనేది, ఆయన ఇప్పించడం అనేది, ఆయన ఇవ్వడం అనేది చాలా చిన్న పాత్ర అయితే ఆయన అక్షర పాత్ర ఇచ్చారు. సో ఇక్కడ చిరంజీవి గారితో మీ ప్రయాణం గురించి చెప్పండి. అంటే మీరు సరే పాంఫ్లెట్లు రాశారు, ఆయనకి అవన్నీ చేయడం పార్టీ కోసం ఓకే, బట్ ఏమి నచ్చి చిరంజీవి గారికి, అఫ్కోర్స్ మెగాస్టార్ అనగానే అందరికీ ఇష్టమైన వ్యక్తి, బట్ మీరు ప్రత్యేకంగా గమనించిన గుణగణాలు ఆయనలో? యాక్టర్గా ఆయన ఎప్పుడు ఆరాధించాము, అభిమానించాము. ఆయన దగ్గరికి వెళ్ళిన కొద్దీ కూడా నేను ఆయన అంటే చాలా గౌరవం, రెస్పెక్టు, అందరిని సమానంగా చూడటం కానివ్వండి, అభిమానించడం కానివ్వండి, ఆదరించడం, అవన్నీ దగ్గరికి చూశాను నేను. చూసి ఆయన దూరంగా ఉన్నప్పుడు అభిమానించాను తెర మీద, దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా నాకు ఆయన మీద గౌరవం ఇంకా పెరిగింది. ఆ రకంగా ఒక 5-6 ఏళ్ల పాటు, అంటే ప్రతిరోజు కాదు కానీ ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు నేను వెళ్తుండేవాళ్ళం, కలుస్తుండేవాళ్ళం. అంతకు పూర్వం మీరు ఏం చేసేవారు సార్? రియల్ ఎస్టేట్ బిజినెస్. రియల్ ఎస్టేట్లోనే ఉన్నారు. కానీ అప్పుడు అంటే అసలు మీరు ఒక రచయితగా పాంప్లెట్లు రాయొచ్చు అనే ఈ విషయం మీరు ఎలా తెలుసుకున్నారు మీ గురించి? అంటే పార్టీకి అందరూ మంది మార్పులంతో వచ్చేవాళ్ళు, నేను అలాంటి అసలు పార్టీ రాజకీయాలు ఇంట్రెస్ట్ లేనివాడిని. రైట్. బట్ ఆయనకి ఏదో రకంగా సహాయం, నా వంతు సహాయం చేయాలని రాముల వారు వారధి కడుతుంటే ఉడత సహాయం చేసినట్టుగా నేను ఏదో చేయాలి, మరి ఏం చేయగలను అంటే నేను అప్పటికే 15 కథలు నేను రాసిన స్వాతిలో వచ్చినాయి. స్వాతి వారపత్రికల్లో, మాసపత్రికలు వచ్చినాయండి. రచన ఒకటి ఉంది కదా మన దగ్గర, దీంతో ఏమైనా చేయగలుగుతాం ఆయనకి అంటే, కొత్తగా ఏం చేయగలుగుతామని తెగ ఆలోచిస్తే మంచి మార్గం దొరికింది. అదేంటంటే ఇటు సాక్షి పేపరు, టీడీపీ వాళ్ళ మీద ఇష్యూస్, ఈ ఈనాడు జ్యోతిలు రాజశేఖర రెడ్డి గారి మీద వీటి గురించి రాసేవాళ్ళు. ఈ 2 పేపర్స్ చదివి, 2 పార్టీలు కాదు మధ్యలో ప్రజారాజ్యం పార్టీ వస్తేనే బాగుపడతాం అనేది బాడీ లైన్ తీసుకుని నేను పోయిటరీ వెళ్ళి చెప్పా, ఏదో స్పీచ్ ప్రోజులా కాకుండా. ఏమైనా గుర్తున్నాయి 1-2 లైన్లు మీ పవర్ఫుల్ లైన్స్ మీరు రాసినవి? ఆ మధ్య ప్రేమే సేవే మార్గమా, ప్రేమే ధ్యేయం అలాంటిది ఏదో ఒక లైన్ ఉండేది అప్పుడు. అవును, పిఆర్పి వచ్చినప్పుడు ట్యాగ్ లైన్ ఉండేది కదా. అవును. వాటిలో మీరు రాసినవి అలాంటివి ఏమైనా ఉన్నాయా మీరు రాసినవి? ఎలక్షన్ ముందు ఇక పాంప్లెట్ బిజినెస్ ఏముండదు, ఈ క్యాంపెయిన్ చేసే అవకాశాలు లేవన్నప్పుడు అప్పుడు ఒకటి లాస్ట్ నా పేరు పెట్టుకుంటాకి ఒకటి రిలీజ్ చేసేప్పుడు చేసినప్పుడు ఈ పరకాల ప్రభాకర్ గారి ఇష్యూలు, ఇంకితర ఇష్యూలు జరిగినాయి. వాళ్ళు చేసిన ఉదంతాలను ఉటంకిస్తూ చివరిలో కొంచెం ఇన్స్పిరేటివ్గా రాశానంటే, క్రీస్తుకైనా కృష్ణునికైనా దేవుళ్ళని తొలిగాయా కష్టాలు, మదర్కైనా మహాత్ముడికైనా దాపునికి వచ్చాయా సుఖాలు, కారణ జన్మలకు కాలమే పెడుతుంది కఠిన పరీక్ష, తప్పదు వారికి అంతిమ విజయం, లోక శ్రేయస్సే వారికి రక్ష అని మహేష్ అని పేరు వేసుకుని నా ఫోన్ నెంబర్ ఇచ్చా. అప్పుడు తెలిసింది చెప్పాలంటే మాస్క్ తీసినట్టే ఫేస్ ఆఫ్ అయిపోయింది. అప్పుడు పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంటే, ఈ ఫోన్లు కాదు అన్నోన్ నెంబర్స్ అనవసరం, స్వప్న గారు ఫోన్ చేస్తే ఎత్తుదాం, అది సుధాకర్ గారు ఫోన్ చేసి ఎత్తుదాం పెట్టుకున్నా. పెద్దవాళ్ళు ఎవరైతే చిరంజీవి గారితో యాక్సెస్ ఉన్న వ్యక్తులు, అట్లా ఒక పెద్ద ఆయన ఫోన్ చేశాడు. అయ్యా సత్యాగ్రహి గారు, 6 నెలల నుంచి మీరు అజ్ఞాతంగా ఉండి ఎంతో సేవ చేశారో, దర్శన భాగ్యం కలగజేస్తారా అన్నాడు. వెళితే ఏం సార్ ఫోన్ ఇస్తారంటే, నేనేం చేయలేదు మహేష్ నీకు అన్నాడు. మీది కాదండి నెంబర్ కొట్టా, వస్తున్నా అని చెప్పాను కొంచెం వాయిస్ మార్చి. నన్ను గుర్తుపడతాడు ఒకనా గుర్తుపట్టలా. మహేష్ అంటున్నాడు, ఆ పేరుంది, నేనే ఎక్స్పెక్టేషన్ లేదు ఆయనకి. కొట్టగానే ఆయన ఫోన్ నెంబర్ ఏం ఫీడ్ చేస్తున్నాడు, సత్యాగ్రహి ఫీడ్ చేస్తున్నాడు. మహేష్ పెట్టుకోవాలా, సత్యాగ్రహి పెట్టుకున్నాడు. ఎప్పుడైతే నేనే తెలిసిందో, ఒక పెద్ద ఆయన బసవరా శ్రీనివాస్ గారని మన ఆయన సినిమా కూడా తీస్తారు, ఆయన డ్రింకర్ సాయి, ఆయన చేపట్టుకుని గౌరవ చిరంజీవి గారి గదిలో తీసుకెళ్ళారు. సార్ ఇతనే సత్యాగ్రహి అంటే, ఎంత ఎమోషన్ తీసుకెళ్ళాడంటే మన ఆఫీసులో జైలు కొట్టేస్తుంది ఈడే అన్నట్టు తీసుకెళ్ళాడు. అంత ఎమోషన్ తీసుకెళ్ళాడండి. అంటే వాళ్ళందరూ ఎవడు గుర్తుపట్టలేకపోతున్నారు. నేను కారులో ఉండి ఒక ఒంటరిగా వెళ్తే కూరని, బాబు ఒకసారి కొంచెం లోపల పెట్టి అని తీసుకెళ్ళి ఇచ్చేవాడు. నేను వెళ్ళేవాడు కాదు, నేను తీసుకెళ్ళాడు కాదు, నాకు వచ్చిన కుర్రోళ్ళు తీసుకెళ్ళేవాడు కాదు. ఓ పావుగంట తర్వాత వెళ్ళేవాడు ఆఫీస్కి. అప్పటికి ఈ పాంప్లెట్స్ అందరి చేతుల్లో చదువుతూ ఉండేవాళ్ళు. అలా 6 నెలల పాటు అజ్ఞాతంగా అక్కడే ఉండి గ్రహిస్తూ, వాళ్ళ ఎమోషన్ ఆనందాన్ని సేకరిస్తూ, అప్పుడు చిరంజీవి గారికి డైరెక్ట్గా ఒక రైటరు
నేను అంటే నా మొహం తెలుసు ఆయనకి. నన్ను చూడగానే అడిగారు, మీరు రెగ్యులర్ ఆఫీస్కి వస్తారు కదా అని. వస్తున్నాను సార్ అన్న. మరి ఎప్పుడు గదిలో రాలేదేంటి అన్నాడు ఆయన. మీతో నా పని ఏంటి సార్ అన్న. నిజంగా ఆయన నన్ను గుర్తించాలని నేను ప్రయత్నం చేయలే, గుర్తించబడాలని తాపత్రపడలా. సేవ చేయాలనుకున్నాం, చేసాం. ప్రతిఫలాపేక్ష లేదు కాబట్టి గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపు వచ్చిన తర్వాత చేసిన సేవ కూడా ప్రతిఫలాపేక్ష లేదు నా దగ్గర నుంచి. ఆయన ఒక ఆయాచిత వరం నాకు అందించాడు. ఆయన అదే 2016లో ఖైదీ నెంబర్ 150లో ఆయన కంబ్యాక్ ఫిల్మ్ అందరూ యాంటిసిపేట్ చేసిన సినిమా. అందులో మీకు ఒక గొప్ప సీన్ పడింది. అక్కడ నుంచి దాదాపు కొత్త లైఫ్ మొదలైంది మీకు. అంతే అంతే. లేకపోతే నేను అసలు సీరియస్ డెసిషన్ కానీ సీరియస్ ఇంట్రెస్ట్తో కానీ రాలేదు. ఆ సినిమా సక్సెస్ అయ్యి నా పాత్ర చాలా బాగుందన్న తర్వాత కూడా నేను సీరియస్గా సినిమా వైపు చూడాల. సుకుమార్ గారి ఆఫీస్ నుంచి January 12th ఇప్పుడు రిలీజ్ అయిందండి. February 1st వీక్లో నాకు సుకుమార్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఈ సమంత వాళ్ళ ఫాదర్ గారు రంగస్థలానికి. ఏమనిపించింది అప్పుడు అసలు? అంటే ఇంకా ప్రాపర్గా మీరు మంచి యాక్టర్గా స్థిరపడిపోతున్నారని అర్థమైంది. అంటే ఎప్పుడైతే ఆయన నుంచి పిలుపు వచ్చిందో ఆయన కూడా ఒక అరగంట సేపు చిన్న ఇంటర్వ్యూలో ఆయనకి క్యూరియాసిటీ పాయింట్ ఏంటంటే సుకుమార్ గారికి ఇతను కొత్త మొహం, తమిళోడా మలయాళం కూడా అనుకున్నాడు సినిమా చూసి. కాదు తెలుగు కూడా అయ్యేసరికి అసలు ఎలా ఇచ్చారు వేషం, ఏ ఇన్ఫ్లుయెన్స్ అతనికి, ఈ వేషం ఒకటే కారణం ఏంటి, ఆ క్యూరియాసిటీ ఉంది ఆయనకి. ఆయన ప్రశ్నలో ఉంది. మీరు ఎవరండి ఎక్కడా అని అడిగారు మీలాగా ఫస్ట్. నెక్స్ట్ చెప్తుంటే అన్నిటికీ మీరు ఖైదీ నెంబర్ 150 చేశారు కదా, డైరెక్టర్ గారు పరిచయం అని అడిగాడు ఆయన. ఆ డైరెక్టర్ పరిచయం అయితే నా వేషం ఇస్తారని. కాదు సార్ చిరంజీవి గారు పరిచయం అన్న. చిరంజీవి గారా, ఆయన పరిచయం మీకు అడిగి ప్రస్తావన చెప్పా. ఇలా ఎప్పుడైతే ఇవన్నీ నేను రైటర్నని, స్వాతికి రాశానని, చిరంజీవి గారితో ట్రావెల్ చేశానని ఇవన్నీ తెలిసినాయో ఆయనకి మంచి వేషం ఇవ్వాలని అనిపించి రంగస్థలంలో సమంత పాలన చేశారు. ముందు యాక్చువల్ నన్ను పిలిచింది కూడా ఇన్స్పెక్టర్ వేషానికి. రామ్ చరణ్ గారిని స్టేషన్లో కొడతాడు ఇన్స్పెక్టర్. ఒకటే సీను, అటు తండ్రిని మ్యాన్ హ్యాండిల్ చేసి కొడుకుని మ్యాన్ హ్యాండిల్ చేసిన పోలీసులు ఈడే అని చెప్పి నాకు మొదలెద్దామని ఆయన ప్రయత్నం ఉంది. ఈ విషయాలు తెలిసేసరికి ఎక్స్ట్రా క్యాలిక్యులర్ యాక్టివిటీస్ ఆయన కొంచెం గౌరవంతో మంచి ఆఫర్ ఇచ్చారని. ఇక మళ్ళీ నేను జీవితం నాకు తిరిగి చూడాల. అదే మనసు పెట్టి మీకు మంచి మంచి సినిమాలు, గొప్ప క్యారెక్టర్స్. రజాకార్లో కూడా చాలా మంచి వేషం చేశారు మీరు చాలా. సో మీ యాక్టింగ్ ప్రయాణంలో సార్ ఇప్పుడు దాదాపు అందరూ పెద్ద హీరోలతో నటించారు మీరు. అఖండ బాలకృష్ణ గారు, చిరంజీవి గారు అయింది, రామ్ చరణ్ గారు అయింది, ఇంకా దాదాపు 40 సినిమాలు. అంటే ఈ టైంలో చాలా ఎక్కువ. చేయని పెద్ద యాక్టర్స్ ఎవరంటే ప్రభాస్ గారు చేయలేదండి ఇంతవరకు. ఆ సినిమాలో కాంబినేషన్ కాకపోయినా సినిమాలో చేయలే. అల్లు అర్జున్ గారి సినిమా చేయలే. జూనియర్ ఎన్టీఆర్ గారి చిన్న వేషం పెట్టి అరవింద సమేత చేశా. మహేష్ బాబు గారి మహర్షి చేశాను. కాంబినేషన్ చేయలేదు. కానీ సుకుమార్ గారు అప్పుడు కాస్ట్ చేశారు కదా మిమ్మల్ని మంచి రోల్లో. తర్వాత పుష్పాలో మీరు లేకపోవడం కొంచెం ఆశ్చర్యమే. ఆశ్చర్యం ఏంటి, పిలిపించారండి. పుష్పకి పిలిపించారు. ఇక్కడి నుంచి అర్జెంటుగా మహేష్ తీసుకురండి అని చెప్పంటే మార్నింగ్ 6 o'clock కార్లో బయలుదేరాము. 4 o'clock ఇప్పుడు కాకినాడ చేరాము. కాకినాడకి రెస్ట్ తీసుకోమన్నారు. నెక్స్ట్ డే సాయంత్రం షూటింగ్ అన్నారు. నెక్స్ట్ డే సాయంత్రం మేకప్ వేసి ఆ మురుగన్ వేషానికి ఆయన నన్ను అనుకున్నాడు. ఆయన అదే అనుకుని నన్ను షిప్ కూడా ఎక్కమన్నారు. షిప్ కూడా ఎక్కిన 5 నిమిషాల్లోనే ఆయనకి ఏదో ఫీలింగు. అప్పటికి ఉప్పు చేస్తున్నా, ఉప్పు రిలీజ్ కూడా అయిపోయింది. మహేష్ గారు కిందకు వచ్చాడు అన్నాడు ఆయన. కిందకు వచ్చిన తర్వాత మీరేమనుకోవద్దు వెళ్ళిపోండి అన్నారు. నేను తెల్లమొహం వేసా. వెళ్ళిపోమంటారు సార్ అన్న. నేను ఏదో మిమ్మల్ని వాడుదామని చెప్పి అనుకున్నా కానీ ఇక్కడ నేను మ్యాజిక్ చేయటా కూడా ఏం లేదండి. అతను హీరో వేరే చోటుకు వస్తాడు, మళ్ళీ ఆడేది తమిళన్ దగ్గరికి. చిన్న బేరసారాలు 2-3 చిన్న డైలాగులు ఉంటాయి. క్యారెక్టర్ ఎక్స్పోజర్ ఉండదు, నేను చేయటానికి ఏమైనా ఉండదు. మీరు వాడుకుందామన్నా కానీ మీరు మంచి వేషం చేస్తున్నారు కదా, మీరు ఏమనుకుంది వెళ్ళిపోయినా చిన్న వేషం అయిపోతుంది మీకు ఫీల్ అయితే చాలాసేపు ఫీల్ అయ్యాడంట. పక్కన డ్రాగన్ మాస్టర్ ఉన్నారు, ఆయనతో కూడా ఆయన. మీరు డిసప్పాయింట్ అయ్యారా? అయ్యాను. బట్ ఆయన చిన్న వేషమైంది దీనికని గౌరవించాడు అనేది చాలా ఆనందపడ్డా. ఆయన దృష్టిలో నేను చాలా పెద్ద యాక్టర్ అనమాట, ఒక వాల్యుబుల్ యాక్టర్ అనే విషయం నాకు రుజువైంది. మీరేమనుకోద్దు, పార్ట్ 2లో మీరు చదువు కానీ మీరు మంచి వేషం చేస్తారన్నాడు ఆయన. అంటే నేను నవ్వితే ఆయన ఇది మిమ్మల్ని పంపించేటానికి ఏదో కన్విన్స్గా చెప్తాను అనుకోవద్దు అని కొంచెం సీరియస్గా చెప్పారు. సార్ నేను ఆ మనసులో మాట చెప్పను మీకు అన్న. చెప్పండి అన్నారు. ఒకవేళ పుష్ప 2లో కూడా చేయలేకపోతే చేస్తున్నారు అన్నాడు. చెప్పను సార్, చేయలేకపోతే
అరే మన మహేష్కి మనం ఏమి ఇవ్వలేకపోయామే అని మీరు ఫీల్ అవుతారని నేను నమ్ముతా అన్న. తప్పడు కొట్టేశాడు ఆయన. సూపర్ అండి, మీరు అదే పాజిటివ్గా ఉండండి, ఖచ్చితంగా మనం చేస్తున్నాం అన్నారు. కానీ పుష్పటోలు చేయలేగా, చేయదా ఎందువల్ల చేత ఏం మరి దాంట్లో నాకు తగ్గ వేషం నేను అనుకోవడం సార్, అంటే కాస్టింగ్ అంటే ఇప్పుడు ఆయన దృష్టిలో మంచి యాక్టర్ ఉన్నానండి. నేను అదే చెప్పా, రంగస్థలంలో చేసిన వాళ్ళు ఎవరిని ఉప్పెనకి రిపీట్ చేయమన్నారు. ఫస్ట్ డే నేను ఉప్పెన ఆఫీస్కి వెళ్ళి బుచ్చిబాబు గారి ఆఫీస్కి కలుద్దామని అడిగితే ఆ స్టాఫ్ సార్ ఈ సినిమాలు మీకు ఉండదు సార్ అన్నారు. దేనికన్నా రంగస్థలంలో చేసిన వాళ్ళు ఎవరిని మేము ఎంటర్టైన్ చేయట్లేదు అన్నారు. దేనికంటే హీరో తాలూకు హీరో, సేమ్ ప్రొడక్షన్ హౌస్, సుకుమార్ గారి శిష్యుడు, పీరియాడిక్ మూవీ, సేమ్ విలేజ్ బ్యాక్డ్రాప్, ఇది కూడా రంగస్థలం 2 అయిపోద్దని చేయదలుచుకోలేదని అన్నాడు. మీ ఆలోచన రైటే, నువ్వు సరే వచ్చిలేని చెప్పి సార్ కన్నా అనుకోకుండా మరి వాళ్ళ ఎవరు అనుకుని ఎవరిని పక్కన పెట్టారు కానీ మొత్తం నాకు ఐ గాట్ ఏ కాల్. రైట్, చాలా మంచి ఫ్యాషన్ చేశారు విజయ్ సేతుపతి గారితో. మరి అది నేను కోరితే రాలేదు, కోరుకున్నా రాలేదు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? మీరు రచయిత, పిఆర్పి ఒక పొలిటికల్ పార్టీకి స్క్రిప్ట్లు అవి రాశారు, మన పాంఫ్లెట్స్ అవి. మరోవైపు అనుకోకుండా అనూహ్యంగా ఇప్పుడు తెర మీద ఒక పవర్ఫుల్ విలన్గా ప్రత్యక్షమై ఐ థింక్ చాలా తక్కువ కాలంలోనే మీరు 40 సినిమాలు చేయడం అంటే, నోటబుల్ ఫిల్మ్స్ అన్ని, నోటబుల్ క్యారెక్టర్స్ అంటే చాలా మీకు విధి చెట్టు తిప్పుతుంది. డెస్టినీ. ఏ దేవుడిని నమ్ముతారు సార్ మీరు? అంటే నమ్ముతారా దేవుడిని? దేవుడిని నమ్ముతా. ఒక పర్టికులర్ దేవుడిని అంటూ ప్రార్థన చేయను, కానీ నేను మాస్టర్ సివివి గారు స్పిరిచువల్. మీరు స్పిరిచువల్, అందుకే ఒకలాంటి శాంతంగా అనిపిస్తారు. మీరేమో విలన్ గా మారారు. విలన్స్ మానసికమైన ప్రశాంతత ఉన్నవాళ్ళు, గంభీరమైన ఫేస్ వాల్యూ ఉన్నవాళ్ళు. మీకు కాంబినేషన్ సీన్స్ లో అదరగొట్టిన మీ కోస్టార్స్ ఎవరెవరు చెప్పండి సార్, మీ ఎక్స్పీరియన్సెస్. అంటే మంచి డైలాగ్, మీకు ఒక మంచి డైలాగ్, అవతల వాళ్ళకు మంచి డైలాగ్ ఉన్న పరిస్థితులు. బాలయ్య బాబుతో, ఎందుకంటే చిరంజీవి గారితో ఫస్ట్ సినిమా చేసినప్పుడు చిరంజీవి గారి క్యారెక్టర్, శంకర్ అనే క్యారెక్టరు సబ్మిసివ్ క్యారెక్టర్, అది ఎడ్యుకేటెడ్ పర్సన్, రూడ్ క్యారెక్టర్ కాదు అది. సో చిరంజీవి గారు చాలా సాఫ్ట్ నేచర్ ఉన్న క్యారెక్టర్ కాబట్టి నేను రెచ్చిపోటాకో నా క్యారెక్టర్ డామినేటింగ్ అనిపించడానికి కారణమైంది. ఫేస్ టు ఫేస్ ఊ అనేది బాలయ్య బాబుతోటే. అఖండ పిల్లకాలం అంటాడు కదా, అఖండ చాలా అసలు ఆ రోజుల్లో ఆ థీము, అవును, ఇదంతా కూడా అందరూ ఇష్టపడ్డారు. ఒక సూపర్ న్యాచురల్ పవర్ కరోనానే పారిపోలే చేశాడు కదా అఖండ. అఖండంలోనే బాలయ్య బాబుతో కాంబినేషన్ చేసిందే చాలా ఎమోషన్స్ ఇద్దరు. అంటే నేను ఇప్పుడు అలాంటి పెద్ద ఆర్టిస్ట్ దగ్గర మనం కాస్త చేయగలిగితే, ఆయన సూర్యుడైతే మనం చంద్రుడిలాగా, ఇంకా ఫుల్ మూన్ నైట్ మన ఫేస్ కానీ మన యాక్టింగ్ కానీ వాళ్ళ కాంతి కిరణాలు మనం పెట్టి ఇంకా షైన్ అవుతాం మనం. అలాంటి పెద్ద ఆర్టిస్ట్ ముందు చేయగలిగితే అదే అదృష్టం అండి. కరెక్టే. హీరో కాంబినేషన్ చేయటం అనేది ఇది నాకు చిరంజీవి గారితో ఆ సినిమా, రంగస్థలం లిమిటెడ్గా రామ్ చరణ్ గారితో ఆ సినిమా. అసలు రామ్ చరణ్ గారు సమంత ఈ సినిమాలో పండించారు. అంటే యాక్టింగ్ ఫిలిం ఉండే ఇది ఉంది అన్ని రకాలుగా అసలు వాళ్ళ సహజమైన నటన, ఆ సన్నివేశాలు, ఆ యాస, భాష అన్నీ కూడా. అవును. సో మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు సార్? ఇంతకాలం మీరు ఇంతమందితో చేస్తూ వచ్చారు, చూస్తున్నారు కూడా. ఫేవరెట్ డైరెక్టర్ అంటే ఒకళ్ళని చెప్పడం కష్టం అవుతుందండి. నాకు బాలచంద్ర గారు అంటే బాగా ఇష్టం ఉండేది. మన తెలుగులో బాపు గారు, విశ్వనాథ్ గారు అంటే ఉండేది. అదే ఒక్కొక్క సినిమాకి ఒకళ్ళు అద్భుతంగా చేస్తారో, ఆ అద్భుతమైన సినిమా చూసినప్పుడు బా ఏం చేశాడు ఈయన అనిపిస్తుంది. పర్టికులర్ డైరెక్టర్ అంటూ మీరు స్వతహాగా మీ ఓన్గా ఎందుకు యాక్టింగ్ని పర్సూ చేయలేదు ఫస్ట్ నుంచి? అంటే నేను చేశాను మేడం, నేను చేశాను. మెడ్రాస్ వెళ్ళిన వాడిని నేను 90s లోనే. అదే అప్పుడు శ్రీహరి గారు వాళ్ళందరూ ట్రై చేస్తున్నాం. నేను శ్రీహరి గారు అసలు క్యారెక్టర్స్ చిన్న చిన్న వేషాలు చేశారు, సింగిల్ సీన్సే ఉండే అప్పుడు. కానీ టర్నింగ్ పాయింట్ అది లేట్గా వచ్చింది. లేట్ కంటే నేను అసలు ఆ తర్వాత నేను వదిలిపెట్టేసి ఇది జీవితం మనకి సరిపోతుందా రాదులే, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కొన్ని ఉండి నేను కేమ్ బ్యాక్ అండి. మరి యాదృచ్ఛికంగా మరి డెస్టినీ అది ఎవరో నాకు అప్పచెప్పిన బాధ్యత కాదు, కుటుంబ బాధ్యతలే. సిస్టర్ మ్యారేజ్ తాలూకు అప్పులు ఉండటం కానీ, అన్నయ్య అనారోగ్యం అయితే ఆయన ఫ్యామిలీ చూడాల్సిన పరిస్థితి కానీ, ఎవరు నువ్వు చూడమని చెప్పింది కాదు, నేను కాకపోతే ఇంకెవరు చూస్తారని. అంతే కదా. అలా ఆ రెస్పాన్సిబిలిటీ తోటి బాధ్యతల కోసం నాకు నేనే ఆశయాన్ని వదిలిపెట్టుకున్నాను. భగవంతుడు వదిలిపెట్టలే నన్ను. అది నాకు నిజంగా నిబద్ధత ఉంటే మన దగ్గర ఇప్పుడు వీళ్ళు చూడమని ఎవరు చెప్పాలా, వాళ్ళ సస్తాలే వాళ్ళ సావని అనుకోవాలా. ఇది నేను కాబట్టి ఎవరు చూస్తారు? సమర్థుడిని. అసలు నేను అంతకుముందు కార్పొరేట్ కంపెనీ పనిచేసి వచ్చినాడే, జగజిత్ ఇండస్ట్రీస్ అని సేల్స్ ఎగ్జిక్యూటివ్గా. మళ్ళీ ఆ లైన్కి వెళ్తే తక్కువ సంపాదన, ఆ రోజుల్లోనే 2000 అంత ఉండేది నాకు. అవును, పిచ్చి చాకరీ ఉంటుంది. చాకరీ ఉంటుంది. టోటల్ మంత్ అంతా కష్టపడితే 2000 జీతం వచ్చేది.
లిక్కర్ డివిజన్ పేగా వివా మాల్టో ఉన్నాయా, ఆ కంపెనీ వాళ్ళది లిక్కర్ డివిజన్లో వర్క్ చేసామండి వైజాగ్లో. అక్కడ నాటకాలు చేశా. ఓహో, సో అక్కడ రంగస్థలాన్ని మీరు రంగస్థలం అప్పుడే ఎక్కాం. నేను వైజాగ్ ప్రసాద్ గారు స్టేజీ చేసాం, ఒక స్టేజీ ఒక నాటకంలో. మిశ్రో గారు మా గురువు గారు, ఆయన గొప్ప దర్శకులు నటుడు. ఆయన శిష్యరికం కాబట్టి ఆయన అక్షరాభ్యాసం, ఆయన బొట్టు పెట్టబట్టి కాస్త ఈ పార్టీ నటన వచ్చిందని అనుకుంటా. నేను కెమెరా ముందున్నప్పుడు ఆయన్ని స్మరిస్తా, చిరంజీవి గారిని స్మరిస్తా ఎవ్రీ టైం. అవునా? బికాస్ వెనెవర్ ఐ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా కడు మూసుని మాస్టర్ సివి గారిని, మిశ్రో గారిని, చిరంజీవి గారిని తలుచుకుంటా. ఈ జీవితం ఇచ్చింది ఆయన, నటన నేర్పింది ఈయన, బతికిస్తుంది, కాపాడుతుంది పైనుంచి ఆయన అని. సో అయితే మరి అప్పుడు సినిమా ఇండస్ట్రీలో ట్రై చేస్తున్న టైంలో సార్, అంటే ఎలా ఉండేది వాతావరణం? మీకు బేసిక్గా మీకు బ్యాక్గ్రౌండ్ లేదు, ఏం లేదు. సో కొత్త మనిషి వచ్చి మీరు ఫోటోలు పట్టుకుని తిరగడమే అంతే. ప్రతి ఆఫీస్లో ఎంత టీ నగరా? నేను ఉండేది ట్రస్ట్పురంలో ఉండేవాడిని. ఈవి సత్యనారాయణ గారు మాకు నా స్ట్రీట్లో అవతల ఉండేవాళ్ళు. ఎల్బి శ్రీరామ్ గారు, ఈవి సత్యనారాయణ గారు, వైవేస్ చౌదరి గారు. అప్పుడు 3 ఏళ్ళు ఉన్నా కానీ ఏమీ రాలేదు. కానీ బాధ్యతల వల్ల తిరిగి వచ్చారు, ఇంకా వదిలేసాను. టోటల్గా ఆశయం అంబిషన్ వదిలిపెట్టేసా. కానీ అదృష్టంగా మళ్ళీ చదువు అది సార్ గ్రాడ్యుయేషన్ అండి. గ్రాడ్యుయేషన్ చేయగలిగారు. తర్వాత సేల్స్ ఉద్యోగం చెప్పారు కదా, చేశారు. తర్వాత రియల్ ఎస్టేట్లోకి వచ్చారు. మెడ్రాస్ వెళ్ళి బ్యాక్ వచ్చి డబ్బు సంపాదన కోసం రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ మొదలెట్టి, మార్కెటింగ్లో అనుభవంతో ₹4 సంపాదించి అప్పులు తీర్చి ఒక కంపెనీ ఫ్లోట్ చేస్తాను, ప్రైవేట్ లిమిటెడ్ ఫ్లోట్ చేసి మేనేజింగ్ డైరెక్టర్గా ఒక 20 ఎకరాల భూమి తీసుకుని లేఅవుట్ చేసాం. గొప్ప సక్సెస్ సార్ అది. మీరు ఎక్కడ 2000, ఎక్కడ సిస్టర్ మ్యారేజ్ బాధ్యతలు, ఇది అక్కడి నుంచి కష్టాలు, అక్కడి నుంచి మీరు ఒక కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్, ఇప్పుడు అక్కడి నుంచి యాక్టర్ అయ్యి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నప్పుడు రచన మొదలెట్టా. రచన కూడా చాలా గొప్ప బిజినెస్. కస్టమర్ ఎక్కడికో రామోజీ దాకా వెళ్ళి వచ్చేసరికి 2-3 గంటలు పడుతుంది. అమీర్పేటలో ఆఫీస్ ఉండేది. ఆడు వస్తాడా కడతాడా, ఈ టెన్షన్ ఎందుకు, ఈ టైంని ఎలా కిల్ చేద్దామని, ఏదో రాసేది ఉందిగా మన దగ్గర అని చెప్పని ఒక కథ రాసి స్వాతికి పంపించా. ఫస్ట్ కథ ప్రింట్ అయ్యేసరికి అమ్మ నేను రైటర్నే అనుకుని రెచ్చిపోయి తర్వాత 15 కథలు దాకా రాసా. 16 కథలు వచ్చినాయి మొత్తం. అది కూడా గొప్ప విషయం. ఎందుకంటే చాలా గొప్ప అండి. కథలు రాసి పబ్లిష్ అవుతే ఏదో బాగుందని 10 మంది చదివి చెప్పడం తప్ప మనకు పెద్ద ఆదాయాలు ఏమి ఉండదు. దానితో గొప్ప రాత్రికి పేరు వచ్చే పని కూడా ఉండదు. అయినా మీరు రాశారు ఆర్టికల్స్, కథలు అంటే గొప్ప విషయమే. అసలు ఎలా వచ్చింది మీకు ఈ రచన? అంటే ఎమోషనే. అప్పుడు 96 ఇంకా ముందే ఉండదు. ఈ కరసేవ అని చెప్పి ఎక్కడ చూసినా జై శ్రీరామ్ బాబరీ మసీద్ కూల్చేసిన తర్వాత పరిస్థితిలో ఒక రోడ్డు మీద శ్రీరాముడు బొమ్మ వేశారండి. ఫస్ట్ టైం నేను రాయటం అనేది నాకు ఇగ్నిషన్ ఇచ్చినట్టు అయింది. నేను మోటార్ బైక్ మీద వస్తున్నా, చూస్తే బ్రహ్మాండంగా అద్భుతంగా చేశాడు పెయింట్. అది పైనుంచి వర్షం పడుతుంది. ఆ బొమ్మ మీద అక్కడ పోవాలా, అక్కడ 10 పైసలు బిళ్ళలు ఉన్నాయి, కానీ పెద్ద అమౌంట్ నాకు అనిపించలా. వచ్చి పడుకుంది. రాత్రి ఇదే గుర్తొచ్చింది. వేసిన ఆర్టిస్ట్ ఎవడో చాలా తెలివైనవాడు. ఇప్పుడున్న అట్మాస్ఫియర్ దీన్ని ఎమోషన్ని క్యాష్ చేద్దామని రాడు బొమ్మ వేశాడు. మరి జనాలు జయ శ్రీరామ్ అని అరుస్తున్నారు, కానీ డబ్బులు వేశారు వీడికి. వేయకపోతే వీడి ప్లాన్ వేస్టే కదా. అంత కష్టపడి వేశాడు. పైగా రాముడు బొమ్మ వేస్తే దేవుడు క్షమించుకోవడం ఏంటి, వర్షం ఎందుకు కురిపిస్తున్నాడు, అటు సగులేంటి ఆడికి, అది ఎంత మానసికంగా బాధపడి ఉంటాడు. ఇంత కష్టపడి వేసాను, డబ్బులు రాలేదు, పైగా దేవుడేమో చెరిపేశాడు. ఆడి బాధ అంతా నేను తీసుకుని అసలు జనాలు నిజంగా ఎగిపోతే వేస్తుంటే వాళ్ళు సక్సెస్ఫుల్ థింకర్ అనుకుంటాము. ఏగిపోతే ఆడు అనుకున్న పని సఫలీకృతం కాకుండా ఉండుంటే ఆడ బాధ ఎట్లా ఉంటుందనే ఫీలింగ్ తోటి నాకు ఆవేశం వచ్చేసి అప్పుడు మిడ్ నైట్ లేసి రాశా. రోడ్డును వేసిన రాముని బొమ్మకు 10 పైసలు ఇవ్వని దాతలు, కరసేవంటూ వేసుకుందురు మొత్తం మూఢత్వపు వాతలు. బాబా సర్వాంతర్యామైన దేవుడు అయోధ్యలోనేనా ఉంది, ఎలా అయినా వయ్యా దేవుడు వీళ్ళ చేతుల్లో బంది. రాసరికి చాలా బాగుంది అనుకున్నాను, చాలా బాగా రాశాను అనుకున్నా, కరెక్ట్గా ఎమోషన్ చెప్పగలిగాను అనుకున్నా. ఆ పక్కన పడేసాం. అప్పటి నుంచి రాయగలను, రాసే సత్తా ఉందని విషయం నాకు తెలిసింది. ఎంత అలవోకగా అసలు కుండ బద్దలు కొట్టి భలే చెప్పారు ఈ 4 వాక్యాలు. అయితే అది బీజేపీ వాళ్ళకి వర్తిస్తుందేమో, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి వర్తిస్తుందేమో, కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు వదిలిపెట్టాలని చెప్పి ఇంకో 2-4 లైన్లు ఇళ్ళ మీద రాద్దామని చెప్పి ఆలోచిస్తే, కులము మతము మత్తునిచ్చు సారా,
కులము మతము మత్తునిచ్చు సారా సేవించుతుందురు రాజకీయ ఉన్మత్తులు మనసారా మనుషులు కుళ్ళి కంపు కొడుతున్న మాటల్లో సుగంధి నీ పేరున మమ్మల్ని దోచుకుంటున్నారయ్యా ఓ జాతిపిత గాంధీ. రెండు పనులు వేసిన తర్వాత ఓ దేవుడా రాముడు, ఓ దేవుడా ఓ మానవుడా గాంధీ గారు, కనిపించరు మీరు మాకు, ఈ రాజకీయ నపుంసకుల ఏలుబడిలో మనసు చంపుకుని బతకాలని లేదు నాకు, అందుకే నా ఆత్మ 4 చుక్కలు హత్య 4 చుక్కలు. టైటిల్ నా ఆత్మహత్య. చాలా గొప్పగా ఉందండి, ఎంత ఉద్వేగం ఉంది. కానీ ఇది చాలా రేర్ సార్, ఇది అందరు చేయలేరు. ఇలా రాయడం, ఇలాంటి అసలు ఉద్వేగం ఉండడం, ఇలా రాయగలగడం. అంటే మనిషి అన్యాయం అవుతుంటే మాత్రం అసలు సహించలేని గొడవే. ఈ కాకుండా ఇంకా రాశారా కవితలు, పాటలు? పాటలు ఏం రాయలేదు, కవితలు రాశారా? తర్వాత మళ్ళీ అంత ఉధృతంగా రాసింది పార్టీ పరంగా. కానీ అంత ఉధృతంగా రాసి సరే, అఫ్ కోర్స్ గెలుపోవటంలో రాజకీయాల్లో సహజమే. పార్టీ ఓడిపోయినప్పుడు మీరు బాధపడ్డారా? ఆయన తర్వాత చిరంజీవి గారు రాజకీయాల నుంచి తప్పుకున్నప్పుడు అంటే రాజకీయాలకు వెళ్తున్నప్పుడు బాధపడ్డా. అయ్యో వెళ్ళిపోతున్నాడు, ఇంకా మనం సినిమా అంటే వ్యామోహం పోద్దామో అని అంత బాధ కలిగింది, సినిమా అంటే ఇంట్రెస్ట్ పోద్దామని బాధ కలిగింది ప్రేక్షకుడిగా. సరే ఆయనతో పరిచయం అయింది. మళ్ళీ సినిమాకి వస్తానంటే మళ్ళీ ఆ పాత లెగసీ ఉంటుందా, అంత బాగా మళ్ళీ అంతంత శభాష్ అనిపించుకుంటారా అని చిన్న ఫీల్ అయితే ఉండేది. బట్ అది ఆయన ప్రూవ్ చేసుకున్నారు. దాంట్లో నేను కూడా పార్టిసిపేట్ అవ్వటం అదృష్టం. ఇప్పుడు లేటెస్ట్గా ఈ రజాకార్ సినిమాలో మీ క్యారెక్టర్ సార్? రజాకార్లో నేను విష్ణునూరు దేశముఖ్ రాపాక రామచంద్రారెడ్డి క్యారెక్టర్ అండి. దాంట్లో ఇంద్రజయ్య గారు చాకల ఐలమ్మ పాత్ర చేశారు. ఆవిడని హింసపెట్టిన దేశముఖే వీడు రామచంద్రారెడ్డి. అలా గంభీరమైన పాత్ర, క్రూరమైన పాత్ర. ఆవిడ్ని కాలు పెట్టి ఛాతి మీద తన్నేంత మూర్ఖుడు, దుర్మార్గుడు. అది చాలా బాగా వచ్చిందని అందరూ ప్రశంసించారు. చాలా గొప్ప పేరు తెచ్చుకున్న సినిమా రజాకార్ సినిమా. అవును, చాలా అంటే ఎస్పెషల్లీ క్రిటిక్స్. ఇది సార్ ఇప్పుడు మీరు అంటే సున్నితమైన ఇలాంటి సన్నివేశాలు ఉన్నప్పుడు, ఇప్పుడు మీరు విలన్, ఒక ఏదో మానభంగం సీన్ ఉంటుంది, లేదా అమ్మాయి మీద పరుషంగా మీరు అన్నట్టుగా ఛాతి మీద చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందులో మీరు మెడిటేటర్ కాబట్టి మరింత జాగ్రత్త పడతారు అసలు. అవును, నేను ఇంద్రజాగర్ గారితో కూడా మేడం కొంచెం దూరం ఉండండి తగులుతాం కొంప తీసి అంటే యాక్టింగ్ ఎమోషనల్ వచ్చరికి ఎలాగ మన కాలు ఎంతవరకు వెళ్తామో. ఇప్పుడు కెమెరా కింద తలకాయ చూపించకపోతే ఇట్లా కొట్టచ్చు, మొహం ఎక్స్ప్రెషన్ ద్వారా అది తలకాయ పాల్గొట్టేస్తాం అనిపించవచ్చు. కానీ మీ ఆ తలకాయ కూడా కనిపిస్తూ ఉన్నప్పుడు నా చేతిలో ఉన్న ఆయుధం అది డమ్మిది కావచ్చు, ఖచ్చితంగా ఎంతో కొంత స్థాయిలో టచ్ అవ్వాలి. అది ఈ స్థాయిలో టచ్ అవుద్దా టచ్ అవ్వాలి. అట్లా ప్రొఫైల్ షాట్ పెట్టినప్పుడు అన్న మీరు తనండి అన్న పర్వాలేదు నేను తట్టుకుంటాను, ఎందుకంటే ప్రొఫైల్ షాట్ అది ఖచ్చితంగా ఆవిడ బాడీ ఛాతీకి ఇట్లా తగలాల కాలు వెళ్ళి తంతే ఎగిరెళ్ళి ఒక వరి కుప్ప మీద పడిపోద్ది ఆవిడ. నేను అదే చెప్పాను నేను దీంట్లో కూడా స్పీచ్లో నిన్నే వస్తుంది. అంటే విలన్ పాత్రలు అంటే ఇవన్నీ తప్పవు కదా, హీరోలు కొట్టాలి, హీరోయిన్లనే కాదు హీరోయిన్లు కూడా కొట్టాలి, షేర్ చేసుకోవాలి. అక్కడ అభిమాన నటులు పెద్ద పెద్ద స్టార్స్ ఉంటారు. అవును. మీ ఆల్ టైమ్ ఫేవరెట్ యాక్టర్ ఎవరు సార్ పోనీ చెప్పండి? మీకు చిరంజీవి గారు అఫ్ కోర్స్ అది తెలిసిపోయింది కాకుండా అమితాబ్ బచ్చన్ గారండి. అవునా? ఎందుకంటే ఆ వయసులో ఫస్ట్ చిన్నప్పటి నుంచి అంటే ఎన్టీ రామారావు గారు పెద్ద అభిమాని, నేల టికెట్లు చూసే రోజుల నుంచి. ఆ తర్వాత ఆయన రిటైర్మెంట్ వయసు వచ్చేసరికి చిరంజీవి గారు దూసుకొచ్చారు. చిరంజీవి గారు అయితే పున్నమ్మ నాకు చూసిన కాడించి ప్రాణం గారిది కూడా చూశాను నేను. పున్నమ్మ నాకు చూసిన తర్వాత ఇక ఆయన అంటే ఒక అభిమానం. ఇక ఆ తర్వాత ఏ చిన్న సినిమా వచ్చినా ఆయన ఉన్నాంటే సార్ వెళ్ళేవాళ్ళం. నకిలీ మనిషి కానివ్వండి, చిన్న కొత్త అల్లుడు కానీ, ముందు విలన్గా చేసినవన్నీ అన్నీ చూసాం. అంటే ఆ యాక్షన్లో స్పీడు, ఆ దూకుడు అది బాగా. ఇప్పుడు రామారావు గారిని అభిమానించి పెరగడం వల్ల కృష్ణ గారు, సోమబాబు గారు, కృష్ణరాజు గారు ఎవరు కనపడాలి, నాగేశ్వరరావు గారు కూడా కనపడాల. వన్ సైడ్ ఉన్నాం. వీళ్ళందరూ ఆయన సమకాలీకులు, కాంటెంపరీస్ కదా. అవును. ఆ తర్వాత వచ్చిన కొత్త తరం, కొత్త కెరటం చిరంజీవి గారు. సో అక్కడ ఎన్టీఆర్ గారి తర్వాత మెగాస్టార్ అది నేను టర్న్ అయింది. చిరంజీవి గారు నేను అనుకుంటాను, చిరంజీవి గారు ప్రతి అభిమాని కూడా ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు అభిమాని ఉంటారు. మాస్ హీరో కదా. కరెక్ట్. అట్లా చిరంజీవి గారు అసలు ఎంత ఆల్రౌండర్ అండి. ఆ తర్వాత చిరంజీవి గారికి అటాచ్ అయిన తర్వాత ఇక ఆయనతో నేను ముఠామేసి చేసే ఆ రోజుల్లో ఒక సీను. ఆయన నాగేశ్వరరావు కలిసి చేసిన మెకానికల్లో లాయర్ వేషం చేశా. సత్యనారాయణ గారు శారద కాంబినేషన్ చిన్న చిన్న వేషాలు ముందు ఉన్నాయి ఆయనతో. చేసా. ఇది టర్నింగ్ పాయింట్ అయింది. ఆయన కాంబినేషన్ కూడా చేయలేప్పుడు
ఆయన యాక్ట్ చేసిన సినిమాలో నేను యాక్ట్ చేశాను. బట్ కాంబినేషన్ చేసింది, రీఎంట్రీ ఇచ్చింది, మళ్ళీ జీవితాన్ని ఇచ్చింది చిరంజీవి గారే. మీరు మెడిటేటర్ కాబట్టి సార్, మీకు జీవితంలో మనం ఎందుకు పుట్టామనే ఇలాంటి ప్రశ్నలు వస్తుంటాయా? అంటే మీరు స్పిరిచువల్గా శోధించుకుంటూ ఉంటారా, లేకపోతే ఊరికే ధ్యానం చేసుకుంటూ కూర్చుంటారా? ఎందుకు పుట్టామని ప్రశ్న ఇంత రాలేదు, కానీ అంటే ఇది ఒక కారణ జన్మ ఉంటుంది. అయితే నాకు అనిపిస్తుంది, నేను అంటే ఐ లాస్ట్ మై వైఫ్ ద టైమ్ ఆఫ్ రంగస్థలం షూటింగ్ స్టార్ట్స్ అండి. సారీ సార్. ఆ 1వ తారీఖు ఆవిడ చనిపోయింది, 4వ తారీఖు నేను ప్రయాణం అవ్వాలి. ఎలా సార్, ఏమైంది సార్? ఆవిడకి షుగర్ బీపీ బాగా సమ్మర్ ఇదైపోయి తగ్గల, అసలు నిమ్స్లో 9 days ఉంచాము. కోమాకి వెళ్ళిపోయి అడ్డించట్టు పైలోకాలకి వెళ్ళిపోయింది. ఆవిడ 1వ తారీఖు చనిపోయింది. 5వ తారీఖున షూటింగ్ స్టార్ట్స్. నాది ఫస్ట్ డే షూటింగ్ రాజమండ్రి లోపల పోలవరం అవతల అక్కడ కొండల్లో. 2వ తారీఖు సెరమనీ చేశాను, కర్మకాండ చేశాను. 3వ తారీఖు అస్తలు కలిపి వచ్చాను. 3వ తారీఖు నైట్ పెద్ద ఇష్యూ, ఇంట్లో వెళ్ళొద్దని, వెళ్ళకూడదని పెద్దలందరూ నన్ను అరే ఊరేని తిట్టగలిగిన వాళ్ళందరూ మందలించారు. నాకే ఒక పక్కన ఆపర్చునిటీ వదిలిపెట్టుకోలేని పరిస్థితి. 2 ఆడపిల్లలు, మగపిల్లలు లేరు. వాళ్ళేమో ఆడపిల్లలు వదిలిపెట్టి పోతావా, పిల్లలు అలవాటు చేసి పోతావా, ఒక పొలిమేర కాదు ఎన్ని వందల ఊళ్ళు దాటుతావు నువ్వు, రాజమండ్రి అంటే హైదరాబాద్ నుంచి అని మా మేనత్త మా బాబాయ్ రాళ్ళం కేకలేశారు. నాకేం ఆపర్చునిటీ వదిలిపెట్టలేను, జరిగిందాన్ని తేలే మనకి, ఇప్పుడు వచ్చిన అవకాశం కూడా పోగొట్టుకుంటేట్లాగా అని చెప్పని నేను అసలు మీరెవరు పెద్దవాదం చేసే వాళ్ళతోటి వన్ సైడ్ అయిపోయా. వాళ్ళు ఇక అందరూ ఒక పక్క, నేను ఒక పక్క అయ్యా. దయచేసి మీరు నాకేం చెప్పొద్దు, నేను డిసైడ్ అయిపోయినా. అసలు మీరెవరు న్యాయ నిర్ణేతలు గారు, నా పిల్లలు, ఒకవేళ మీకు చెప్పినట్టుగా నేను ఊరు దాటి వెళ్ళి వస్తే మా నాన్న ఎవరి మాట వినకుండా వెళ్ళి వచ్చాడు, మా అనాథలు చేస్తాడని వాళ్ళు ఏడుస్తారు. వాళ్ళ నిర్ణయం మీద వెళ్తే అదే సంఘటన జరిగితే సరిపోతే, మా నిర్ణయం మీద మా నాన్న వెళ్ళాడు, ఈ కర్మకి మేమే బాధ్యులు అని వాళ్ళ మానసిక స్థితి వేరే రకం ఉంటుంది. కాబట్టి మీరు కాదమ్మా, మీరు రండమ్మా తల్లి చెప్పండి, మీ ఇద్దరు ఎవరు అక్కడ వద్దన్నా నేను ఆగిపోతా, ఇద్దరు వెళ్ళమని వెళ్తా, మీ ఇష్టం చెప్పండి అంటే అసలు వాళ్ళు కూడబరుకు సీన్ లేదు. వాళ్ళు ఏడుస్తున్నారు పక్కన ఈ అరుపులకిను ఈ కోపాల తాపాలకి. చెరువు పక్క వచ్చేసి ఇల్లు డాడీ అన్నారు. అనగానే ఇక నేను చెప్పాను, మీరు దగ్గర ఇస్తుంది, నేను నాకు ఏడుపు వచ్చేసింది, ఎడమాకనమ్మా మన దగ్గర పుస్తకం ఉంది చదవండి, ఒక విజేత ఆత్మకథ అబ్దుల్ కలాం గారు రాసింది. భగవంతుడిని మీకు గొప్ప విజయాన్ని అందించే ముందు ఆ విజయాన్ని మీరు భరించగలరా లేదా అని టెస్ట్ కోసం పెద్ద పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలు విజయవంతం అయితేనే గొప్ప ఘన విజయాన్ని మాకు అందిస్తాడు. భార్య కావాలా, భాగ్యం కావాలా అని దేవుడు ప్రశ్నించాడే కానీ సమాజం చెప్పేలోపు మేము తీసుకెళ్ళిపోయాడు. ఆవిడ తేలేను. ఇప్పుడు నేను భాగ్యాన్ని వదిలిపెట్టలేము, నేను తిరిగి వస్తా. మా అత్తయ్య చెప్పి, అత్తయ్య మేనత్తకి మీరు ఎందుకు వద్దన్నారు, మీరు సుకుమార్ గారో తెలియదు, రామ్ చరణ్ సమంత కాంబినేషన్ తెలియదు, మైత్రి మూవీస్ తెలియదు, సమంత ఫాదర్గా ఒక 10 ఏళ్ల తర్వాత కష్టపడితే కానీ రాని అవకాశం 2వ సినిమాకి వచ్చింది. మీరు చెప్పే ఊరు పొలిమేర కథ కూడా మీకు తెలియదు. ఎక్కడ విన్నారా మీరు పొలిమేర దాటి తెచ్చాడని? ఎందుకు దాటొద్దన్నారు తెలుసా మీకు? ఆ ఎమోషన్లో వెళ్తే ఆ భార్య లేకపోతే ఎట్టా బతకను, అమ్మ లేకపోతే ఎట్టా బతకను, నాన్న లేకపోతే ఎట్టా బతకను, బిడ్డ పోతే ఎట్టా బతకను అనే ఎమోషన్లో వాడేది సూసైడ్ చేసుకుంటాడని పెద్దవాళ్ళు చెప్పింది. పెద్దవాళ్ళు ఒక కండిషన్ పెట్టారట్టగా అని. అప్పటికప్పుడు రైటర్ కదా, నిజంగా నేను ఎక్కడ చదవలేదు ఇది. అలా ఒక చెప్పి వాళ్ళ నోరు ముగించడానికి, అంతమంది నోరు ముగించడానికి పెట్టకదా నేను చెప్పేది. కాబట్టి అరే ఇటు పులి మీద ఆడతాడు చూడమని 2 మనుషులు చూడమంటారు తోడు, వాళ్ళిద్దరు కాపలా ఏంటి, ఇటు ఒంటరికి పోకుండా బయటికి. ఈ రకంగా మనం సాంప్రదాయం పెట్టారు అప్పుడు తప్ప పులి మీద దాడి చచ్చిపోతాడు కాదు, నేను వెళ్ళి చావటానికి కాదు, బతకటాకి ఈ అదృష్టం వాళ్ళకి రాదు. దేవుడు ఇచ్చారు. ఫస్ట్ సినిమా చిరంజీవి చిన్న వేషం అంటే ఆ ఎమోషన్ చెప్పి వీళ్ళందరి పేర్లు చిన్న వేషం ఉన్నాయని అంటే ఆయన ఆ వేషం ఇవ్వటం ఏంటి? అసలు నేను మళ్ళీ సినిమా ప్రయత్నం చేయకపోతే సుకుమార్ గారు ఆఫీస్ ఫోన్ రావడం ఏంటి? డెస్టినీ నా సినిమానే, డెస్టినీ నేను యాక్టర్నే, నా భవిష్యత్తు యాక్టర్నే. కాబట్టి అవకాశాలు నేను సాధించగలనా లేదానికి పరీక్షలు. కాబట్టి మీరు తల్లి మీరేం వరేవద్దు, తిరిగి వస్తాం తల్లి, ఒక 5 రోజులు ఓపి పట్టండి, శర్మలోకి వచ్చేస్తానని. అక్కడికి వెళ్తే అక్కడేమో ఆయన అయ్యప్ప స్వామిలో ఉన్నాడు. ఆయన మాల్లో. ఎవరు? మన రామ్ చరణ్. ఆయన నేనేమో భార్యకి కర్మకాండ చేసి మైల్లో ఉన్నా. చాలా జాగ్రత్తగా 5 రోజులు చచ్చానండి. ముళ్ళ పొద తాకకూడదు కదా. నాకు నిజంగా అప్పుడు భయమేసింది. మైల ఉంది కదా నాకు, నేనే కదా మా భార్యకి కర్మకాండ చేసింది. ఇక ముళ్ళ కంచిలో ముళ్ళ పొదలు అడ్డు చూసుకుని ఆయన ఆ కాంపౌండ్లో ఉంటే అన్ని పాకలు అక్కడ, ఈ పాకలో ఉండి బాబు
అని చిరునవ్వుతో నమస్కారం పెట్టేసేసి పక్క వచ్చేవాడిని. ఆయన లేచి సెకండ్ ఇవ్వటానికి వచ్చేంత మూమెంట్ ఉండేది. బట్ నేను అది చూడట్టుగా ఆయనకు టర్న్ అయిపోయాడు. అంతవరకు పాటించా 5 రోజులు అసలు ఎవరిని తాకలా, ఇక్కడ తాకే స్థితి కూడా రాలేదు. కానీ అంటే మీరు అసలు ఈ మూఢనమ్మకాన్ని నమ్మనప్పుడు, ఈ నమ్మకాన్ని మూఢనమ్మకం అని నేను అనకూడదు, మనకు మూఢమైందని ఇంకోళ్ళకి అవుతుందని కాదు, ఈ నమ్మకాన్ని నమ్మనప్పుడు ఆ నమ్మకాన్ని మీరు పాటించడం గొప్ప విషయం. అంటే అయ్యప్ప స్వామి ఆయన ఆడంతా భక్తి శ్రద్ధలతో ఉంటారండి. అసలు ఆ మామూలు ఏలు పెడతాక మనం ఉడికిపోతాము చలిలో, మరి 5:30గా లేచి వాళ్ళ మంచు గడ్డలతో స్నానం చేయటం అంటే అలాంటి కఠోరమైన క్రమశిక్షణ ఉన్నప్పుడు మనం అలవాటుగా నా భవిష్యత్తు కోసం వచ్చాను, నేను నా స్వార్థం కోసం వచ్చా. ఇప్పుడు బతుకున్నా కూడా కౌలు చెప్తున్నా. నిజంగా ఆ రోజు వెళ్ళింది నేను సినిమా ఇండస్ట్రీని బాగుపడతాను కాదుగా, నా బ్రతుకు కోసం వెళ్ళాను నేను. కానీ అక్కడికి అది భయం వేసింది నాకు. రామ్ చరణ్ గారిని అయ్యప్ప మాల్లో రావడం చూసి అప్పుడు షవరయ్యా. ఇది మీకు బహుశా ఆ కుటుంబం మీద ఉండే ప్రేమ, కుటుంబ ప్రేమ కదండి. అంటే ఆయన భక్తి దీంట్లో ఉన్నాడు, మనం దాన్ని కీడు చేస్తున్నామా, కీడు చేసినట్టు అయింది కదా నా స్వార్థం కోసం. ఎవరు చెప్పలేదు ఇక్కడ నేను రహస్యాన్ని, ఎవరు చెప్పాలా, చెప్తే వద్దంటారు కదా. అవును, చిరంజీవి గారు కూడా వద్దంటారు ఖచ్చితంగా. పాప కష్టాలు ఉన్న మహేష్, మన యుద్ధానికి సినిమాకి మహేష్ ఈసారి నువ్వు అని చిరంజీవి గారి దృష్టికి వెళ్ళటానికి కూడా ఇష్టపడకుండా కాముగా మర్డర్ చేసిన మనిషిలో చేశా మా భార్య కర్మకాండని. అంటే నాకు తెలిసిన వాళ్ళు ఎవరికి కూడా నేను నోటీసులో చెప్పలేదు, అసలు తెలియజేయలే. అవకాశం పోద్దని భయం. అంటే చెప్తే అర్థం కూడా కాదు సార్, అంత అమాంతం పరిగెట్టుకు రావాలని అనుకునే వాళ్ళు ఉండొచ్చు. అంటే ఇప్పుడే అయింది కదా, కొంచెం ఇంట్లో ఉండి బాధపడాలని చాలా మంది ఎవరు ఇష్టపడరండి. మనకి 10 రోజులు 13 రోజులు ఉన్నాయి కదా కర్మకాండలు కొన్ని. 14 రోజులు కదా. సార్ సమంతతో మీ కాంబినేషన్ సీన్స్ చేసాంగా, ఎలా అనిపించేది సమంత గారి? సమంత ఆవిడ కూడా చాలా డౌన్ డెత్ పర్సన్ అండి, నిజంగా. ఆవిడ్ని నేను ఆవిడ వచ్చేసరికి నాకు మేకప్ వేస్తారు ఆ రోజున ఫస్ట్ డే. ఈ కళ్ళలో పుసుగులు పెట్టారో, మొహంతో బ్లాక్ చేశారో, అసలైతే మంచి అందగా అండి, దాన్ని ఇంకా నాశనం చేశారు మేకప్ తోటి. ఫస్ట్ డే మా మీద ఆవిడ పొగొట్టడం ఓదటం సీన్ చేస్తున్నారు. ఒక పక్కన కూర్చోబెట్టారు. ఆవిడ రాగానే నాగమేష్ గారు మీరు రండి అని పిలిచాడు సుకుమార్ గారు. పిలిచి శ్యామ్ ఏదో ఫాదర్ అన్నాడు. అక్కడ చూస్తుంది, షాక్ అయింది ఆవిడ. అంటే ఆ కొండలో ఉండే మనిషిలా ఉన్నప్పుడు నేను అలాగూ చిరిగిపోయిన షర్ట్లు వేసుకుని ఉండేసరికి అక్కడ చూసింది. నేను నమస్తే మేడం అన్న వచ్చే పక్కకి మహేష్ గారు ఆవిడ వేసి వెళ్ళి నేను షార్ట్కి వెళ్ళిపోనా అని ఆవిడ వెళ్ళి ఆ పొయ్యి దగ్గర కూర్చొని ఆ పొగ గొట్టంతో పొయ్యి ఊదాలి ఆ సీన్ చేస్తున్నారు. ఎంత చక్కగా ఉన్నావే సాంగ్, మాంటేజ్ షార్ట్ అంటే అది. మహేష్ గారు వెళ్ళి మాట్లాడండి ఆవిడతోటి, ఆడితే మనకు కలపాలని. నేను మేడం ఐ హ్యావ్ సీన్ దట్ మూవీ ఖైదీ నెంబర్ 150 అన్న. సరే ఇంటి అంది. అది అన్నప్పుడు దాంట్లో మంచి వేషం చేశానండి అన్న. ఓకే అంది. అట్లా నేను కొండోని కాదు, హైదరాబాద్ నుంచి వచ్చిన ఆర్టిస్ట్ని అని ఆ 2-3 ఇంగ్లీష్ మాట్లాడేదో చేసా. అట్లా ఈయన పరిచయం చేయించిందే సుకుమార్ గారు సమంతకి. ఆ తర్వాత చేపట్టును లాగే సీన్ ఉంటుంది పంచాయతీ సీన్లో, దొంగమొండ అని చెప్పి లాక్కెళ్తాను. అప్పుడేమన్నా గట్టిగా మ్యాన్ హ్యాండింగ్ ఏమన్నా హార్ష్గా ఉంది మేడం అంటే, లేదు పర్వాలేదని పట్టుకోండి, గట్టి పట్టుకోండి, అంతే ఎమోషన్ రాదు మీకు. అట్లా ఆవిడ ఇది చరణ్ బాబునేమో షర్టు పట్టుకుని నా కొంపలో నీ పని ఏంటారు తొత్తు నా కొడక అంట ఇంట్లోంచి దొంగసాటి ఇంటికి వచ్చినప్పుడు కూతురుతో మాట్లాడే సీన్లో లేచి నిలబడతాయి కదా ఫస్ట్. అదే నా ఇంట్రడక్షన్, నా క్యారెక్టర్. ఆ సీన్లో అతన్ని హీరోయిన్ పట్టుకుని లాక్కురావటం, ఇది కొంచెం అంటే యాక్టింగ్ ఎమోషన్లో ఎంత స్థాయిలో చేస్తాను అనేది నాకు తెలియదు. మరి మిగతా వాళ్ళు కూడా తిరిగిపోతూనే ఉంటా, ఇన్వాల్వ్ అయిపోయి. మళ్ళీ అక్కడి నుంచి రిపీట్ కాస్టింగ్ మీకు అనసూయ ఆ సినిమాలో ఉన్నారు, రజాకార్లో ఉన్నారు, రజాకార్లో కూడా ఉన్నారు. సో అయితే మొత్తానికి అలా మీ ప్రయాణం ఏర్పరచబడింది. అవును, ఏర్పరచబడింది డివైన్ పవర్. సార్ మీకు ఏమన్నా మొన్న ఈ అల్లు గారి కుటుంబం మెగా కుటుంబం మధ్య వచ్చిన చిన్న అని అది లోకం అనుకునే మాట మీకు అనిపించిందా అలాగా? అంటే మీరు దగ్గరగా చూశారు కాబట్టి ఆ కుటుంబాన్ని. అంటే అప్పుడు నేను చూసినప్పుడు వేరు, ఇప్పుడు అసలు నేను 4-5 ఏళ్ళ చిరంజీవి ఇంటికి వెళ్ళాను నేను. బట్ అంటే ఒక ప్రేక్షకుడిగా, ఒక నటుడిగా కూడా చూసినప్పుడు బాధ వేస్తుంది, అయ్యో ఇంత అది వస్తుందండి. ఇష్టపడే మనుషులు కదా, ఇష్టపడే మనుషులు. ఇప్పుడు అరవింద్ గారితో ఆ రోజుల్లో ఆయన కూడా పర్సనల్ కావడం జరిగింది పార్టీ ఆఫీస్ వ్యవహారాల్లో. యాక్టర్ అయిన ఇప్పుడు నేను గీత ఆర్ట్స్ కూడా వెళ్ళి కలిసింది లేదు, మాట్లాడింది లేదు. అసలు ఏ ఆఫీస్కి వెళ్ళకుండానే జీవితం గడిచింది.
ఇందాక చెప్పే కింద ఈ దిల్రాజు గారి ఆఫీస్ కూడా తెలియదు నాకు, ఆఫీసుకు తిరగకుండానే అవకాశం, అదృష్టం అందుకు చెప్తుంటే కష్టం కంటే అదృష్టం ఎక్కువ ఉంది నాకు సినిమా యాక్టర్గా. లైఫ్లో కష్టాలు ఉన్నాయి, అవును, కానీ ఇక్కడ అదృష్టాలు ఉన్నాయి. అవును, కష్టాలు మీరు ఎదుర్కొంటూ నెట్టుకుంటూ వచ్చారు కాబట్టి నెట్టుకుంటూ వచ్చారు. అయితే అదే ఈ కుటుంబ వివాదాలు అది కొంచెం బాధాకరమేనండి. ఎక్కడైనా కలిసి ఉన్న మనుషులు విడిపోతున్నారన్నా బాధే, నిజాలంతో తెలియదు మనకి. బయట ఏమో రూమర్స్ బాగా స్ప్రెడ్ అవుతుంటాయి, అది కొంచెం బాధాకరమైన విషయమే. ఏదైనా బాధాకరమే. ఇప్పుడు ఆయన మన అరెస్ట్ విషయంలో కూడా నాకు బాగా ప్రమేయం ఏముందండి, మా గవర్నమెంట్కి వ్యతిరేకమైన కాదు, కానీ ప్రమేయం ఏముంది. మరి 11 మందిని ఫస్ట్ నుంచి 10 మందిని పక్కన పెట్టి 11వ వాడిని తీసుకెళ్ళడం ఏంటి? అలా చూస్తే తిరుమలలో తొక్కిసలాట జరగలే, ఎంతమంది పోయారు. మరి చంద్రబాబు నాయుడు హయాంలో ఆయన రాజమండ్రి దాంట్లో కూడా పుష్కరాల్లో కూడా చాలామంది, అంటే పర్మిషన్ లేదని ఒక ఇది మీద ఆయన తప్పు ఉండొచ్చేమో, కానీ చావుకు బాధ్యుడు కాడు ఆయన. నేను అనుకున్నా అది కూడా ఆయన జీవితంలో కర్మ. ఒక పెద్ద కష్టం వచ్చిందంటే మనిషికి, అది పశ్చాత్తాపానికో పరితాపానికో, అది కొత్త జీవితమైన ఆలోచనకో నాంది అవుతుంది, ప్రేరణ అవుతుంది. ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు అంతకుముందు ఉండే నేచర్ కంటే తర్వాత వచ్చిన నేచర్ చాలా గొప్పగా ఉంటుంది. చాలా అంటే ఎందుకంటే మన ప్రయత్నం లేకుండా మనం కర్మను అనిపిస్తాం అనుకోండి, అవును, దిస్ ఇస్ రాసి పెట్టుంది అంత, మన ప్రమేయం లేదు. ఏం చేయాలి ఆ టైంలో? ఏం చేయాలి? ఇది జరిగింది, నేను అదే అంట, దండైనా దండనైనా ఆ దేవుడు ఇచ్చేదే. దండేసినప్పుడు మనం మురిసిపోవద్దు, దండనేసినప్పుడు కుంగిపోవద్దు. నా ప్రమేయం లేదు, బట్ వాడి స్వార్థం కోసం నన్ను ఇరికించాడు. సరే రాసి పెట్టు నా జీవితంలో ఉంటా. మరి నేను అందరినీ బాగు కోసం నా ఆశయాన్ని వదిలిపెట్టా. మా ఫ్యామిలీ విషయంలో చెల్లి ఇది మా తమ్ముడు పెళ్లి చేసి నేను పెళ్లి చేస్తున్నాను వాడిని నా జీవితంలో. ఏమండి 35 yearsలో పెళ్లి చేస్తున్నాను నేను. మీరు అంత లేట్గా చేసుకున్నారు? అంత లేట్ చేస్తున్నా. అందరూ వడ్డీకి నాన్న లేరు కాబట్టి, 2 అన్నయ్యల పైన ఉన్నా, వాళ్ళు పక్క వెళ్ళిపోయారు కాబట్టి. మరి ఇంత చేసిన వాడిని నా జీవితంలో నా భార్య కోల్పోవడం ఏంటి? చాలా నా కర్మ అనుకున్నాను నేను. కాబట్టి ఇది మనకేంటంటే ఆ పాజిటివ్ థింకింగ్ ఉండటమో, లేకపోతే డివోషనల్గా మనం మెడిటేషను పవరో సాత్వికంగా ఉండటమో, మాంసాహారం తిన్నా సాత్వికంగా తత్వం నేచర్ కావటం వల్ల ప్రతిదీ. ఎందుకంటే మీ ప్రమేయం లేకుండా మీరు జరిగితే యూ నాట్ టు వర్రీ అండి. లోకం ఏమైనా అనుకున్నామండి, యూ నాట్ టు వర్రీ అబౌట్ దట్ కామెంట్స్, ఎలిగేషన్స్. అంతే. ఇది దేవుడు నాకు డైరెక్ట్, అందులో నా మనుషులంటే భయం లేదు, దేవుడు అంటే భయం. గొప్పగా ఉంది సార్. అవును. ఇప్పుడు మెడిటేషన్ చేస్తారా రోజు? అంత డీప్గా నేను కాదు, కానీ ఒక 1/2 hour ప్రశాంతంగా ఉంటాను. ఇంక వేరే నెగిటివ్స్ ఉండవు, వేరే ఏమి. ఆ మోసం చేసిన వాడు కూడా క్షమించేంత సాత్వికత వచ్చేసింది నాకు. అది చేశారా మోసం? జరిగినాయి, చాలా జరిగింది. రియల్ ఎస్టేట్లోనే సార్? రియల్ ఎస్టేట్లోనూ అయిన వాళ్ళు, బయట వాళ్ళు, ఎంప్లాయ్గా ఉన్నవాళ్ళు. అయితే నేను ఆడి బాగు కోసం దేవుడు ఒక ఇన్స్ట్రుమెంట్గా, ఇప్పుడు నా బాగు కోసం చిరంజీవి గారు ఎట్లా ఉన్నారో, ఎట్లా అయ్యిందో, ఆడు బాగు కోసం నేను ఉన్నానేమో. కానీ మీరు మోసం చేయలేదు కదా అక్కడ. అలా చేయలే అంటే ఒక మనిషి వల్ల మనిషి చర్యలకు కూడా ఏదో ఒక పర్యవసానం ఉండాలి. అవును, వాళ్ళకి ఇచ్చే టైం వచ్చినప్పుడు ఇస్తాడు, అంతే. వాళ్ళ కర్మలు వాళ్ళు అనుభవిస్తారనేది మీ అంతే. ఈడు బాగుకి నేను ఉపయోగపడ్డానేమో కానీ అని వదిలిపెట్టేసిన తత్వం వల్ల ఇప్పుడు నాతో ఫ్రెండ్లీగా ఉన్నారు, నేను ఫ్రెండ్లీగా ఉన్నాను. బట్ వాళ్ళు ఎందుకు ఇంత చెత్త పని చేసే ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. ఇంత మన అభిమానిస్తే మోసం చేశాడు ఏంటి అనే ఫీలింగ్ అయితే ఉంటుంది, బాధ ఉంటుంది కదా సార్. డెఫినెట్గా. సార్, మీ ఇష్టమైన సినిమాల్లో మీకు బాగా నచ్చిన ఒక డైలాగ్, డబ్బింగ్ మీరే చెప్పుకుంటారు ఆబ్వియస్లీ. మీరు సంపూర్ణ నటులు, రంగస్థల నటులు కాబట్టి, రంగస్థలంలో నటులు కూడా కాబట్టి, ఇంకా మన అన్ని క్వాలిఫికేషన్స్ వచ్చేసినట్టే. అంతే. చిరంజీవి గారితో ఫస్ట్ సినిమా చేసినప్పుడు ఆయన షర్టు పట్టినప్పుడు నేను ఆయన చంపేస్తా అని గట్టిగా అరుస్తా. అరిసి షర్టు పట్టుకుని మిగతాడే అరిస్తే రైతులు చంపేస్తా అని వాళ్ళందరికీ ఒకటే హెచ్చరికిస్తా. ఆ చెల్లెలు దూరాంచి అనయా అని భయంగా అరుస్తుంది. ఆయన చూసి ఇక్కడేమో అందరినీ చాలా ర్యాష్గా చంపేస్తా అని కళ్ళు ఊరిమి చూసినవాడిని. ఆ చెల్లెలు చూడగానే ఒకసారిగా మైకి గమ్మేసినలాగా చిరంజీవి షర్టులు పెట్టి ఆయన కాలసా చేస్తూ మొహం పెట్టి, చెల్లెలా తోడ పుట్టిందా లేక నీలాగే ఊరికి పుట్టిందా అన్నప్పుడు ఆయన నష్టపడ్డాడు. ఆ సీన్ చెప్పినప్పుడు చిరంజీవి గారు చాలా అప్రిషియేట్ చేశారండి. మహేష్ చాలా బాగా చెప్పావయ్యా అంటే, ఆ డైలాగ్ చెప్పే తీరులోనే పింపిని అడుగుతామే ఫిగరా అని ఆ రకంగా అడగటం వల్ల కథ కోపం అతనికి. అవును.
ఆ అడిగే తీరులోనే మన యొక్క దురుద్దేశం కానీ అతను రెచ్చగొట్టే విధానం కానీ అవతల పాత్రని చెల్లెలా తోడ పుట్టిందా లేక నీలాగే ఊరికి పుట్టిందా అనగానే ఆయన నా షర్ట్ పట్టుని నాలుగుకి నరం లేకపోయినా మాటకి సంస్కారం ఉండాలిరా. సంస్కారం కరెక్ట్గా చెప్పారు సార్. అది ఎందుకంటే అప్పుడు దాకా సింగిల్ టేక్ అండి అది. ఈ సీన్ దగ్గర వచ్చేసరికి చిరంజీవి గారిని తెర మీద చూసిన అభిమానం ఉంది కదా, వెరీ క్లోజ్. ఆయన కళ్ళు ఇంత కనిపించింది నాకు. ఆ కళ్ళలో కళ్ళు పెట్టి చూసేసరికి ఇంత నా ఫేస్ ఇంత క్లోజ్ వచ్చాడు ఆయన. వెరీ క్లోజ్ షాట్ అది మా ఇద్దరికి. ఆయన మొహం ఆ కళ్ళు చూసేదానేమో నాకు నెక్స్ట్ డేనే చెప్పలేకపోయా. 4 డేలు పండి నేనే అసలు షాక్ అయిపోయా. అందరూ షాకే, ఏంటి ఇప్పుడు దాకా రెచ్చిపోయాడు కదా వీడు, ఒకసారి ఏంటి వీడు మొత్తం గాలి తీసిన బెలూన్లో తయారైపోయాడని. వినాయక్ గారు చాలా స్మార్ట్గా వచ్చి ఆయన, అన్నయ్య మహేష్ గారు ఎందుకు చెప్పలేకపోతున్నారంటే ఆయన మీ కళల్లో చూస్తూ డైలాగ్ చెప్తున్నాడు, అందునే మర్చిపోతున్నాడు డైలాగు. ఇందా నేను మీ యాక్టింగ్ చూస్తే కట్ చెప్పడం మర్చిపోయా అన్నాడు. మహేష్ నువ్వు నా కళ చూడు, మాకు ఇక్కడ చూడు కెమెరా, మాకు ఇట్లా ఉంది కెమెరా, చీటింగ్ చేయొచ్చు. నేను చిరంజీవి అనుకోండి, మీరు నా పాత్రలో ఉన్నారు, ఇక్కడ చూడు, నువ్వు ఇక్కడ చూసి చెప్పినా కెమెరా వస్తుంది. చెల్లెలా దీర్ఘం తీంట్లో ఉంది రసం. పరాకాష్టాపు ఇది. ఇప్పుడు చెల్లెలా అనేది ఎంక్వైరీ అండి. మీ చెల్లెలా అండి అనేది మామూలు అడుగుతాం, మీ చెల్లెలా అంటాం పరిచయం అంటే. అదే ఒక పింపుని మన ప్రస్తుతం వైఫ్తో వచ్చినా సిస్టర్తో వచ్చినా అమ్మాయి అనుకుంటాం, ఫిగరా అంటాం. ఆటోనే మాట్లాడా, అది బాగా నచ్చింది చిరంజీవి గారికి. మళ్ళీ క్లోజ్ షాట్ పెడతారు, అట్లా చెప్పు, డబ్బింగ్ గుర్తుపెట్టుకో, డబ్బింగ్లో అలా చెప్పాలి నువ్వు అన్నారు ఆయన. అట్లా చెప్పాను అనుకోండి. ఇప్పుడైతే ఈ షర్ట్ పట్టున్నారు చిరంజీవి గారు, అంత క్లోజ్ షాట్ చూశాను, నాకు మైండ్ పోయిందండి, నిజంగా పోయింది. అదే కాకి కాలరే పట్టుకుంటారా డైలాగ్ అయితే, పోలీసుడు చొక్కా పట్టుకుంటారా అని కొత్త మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి. నేను షింగ్ అయిపోతున్నా, ఏంటి ఇప్పుడు దాకా రెచ్చిపోతున్నాం కదా, ఏంటి ఇట్లా మాట్లాడుతుంది, ఏంటి ఎక్కడ నేను తప్పు అవుతుంది, ఎందుకు చిన్న డైలాగ్ చెప్పలేకపోతున్నా అంటే వినాయక్ గారు వచ్చి అట్లా మహేష్ గారు పోలీసు కాదండి, కాకి కాలరే పట్టుకుంటావారా, కాకి కాలరే పట్టుకుంటావా అనేది. అండ్ నేను చెప్పేసా, కాకి కాలరే పట్టుకుంటావరా, నీలాంటి వాళ్ళని రెచ్చగొట్టడం బొజ్జగించడం 2 తేలికరా, పదా అని మేడమే చేసి తోపుతో వస్తే ఆయన సర్లోకి వెళ్తాడు. అది గ్రేట్ ఎక్స్పీరియన్స్. అట్లా షర్ట్ పట్టుకున్నప్పుడు నేను చాలా సున్నితంగా పట్టుకున్నట్టుగా, ఏంటి పూలో పట్టుకుంటావు, తిప్పు మహేష్ తిప్పు, ఇది తిప్పా, ఇది తిప్పుపోయా, నా కెమెరా నా బ్యాక్ ఉంది, షర్టు టైట్ అవడం కావాలి. అది ఎంత నాలెడ్జ్ చూడండి. నాకు ఫస్ట్ టైం ఆయనతో అలాంటి పెద్దవాళ్ళతో సీనియర్స్తో చేయటం వల్ల వచ్చిన నాలెడ్జ్ మనకు కూడా. అంటే షర్ట్ కెమెరా అనుకున్నప్పుడు నిలబడకుండా ఆయన అక్కడికి బాడీ పెంచాడు. ఇది షర్టు టైట్ అనేట్టుగా మ్యాక్సిమం ట్రై చేశారు. ట్రై చేసి ఇంకా లూజ్ షర్ట్ ఉంటే బాగుంది కదా, అందులో షర్టు తిప్పు అని తిప్పించారు అనమాట. అప్పుడు తెలుస్తుంది వెనక అక్కడికి ఆయన ట్రై చేస్తాడు. చూడండి, షార్ట్ చూస్తే తెలుస్తుంది మీకు. ఇప్పుడు అర్జెంట్గా ఈ సినిమా చూడాలి. అంటే ఆ రోజు తెలిసింది నాకు, కెమెరా మన బ్యాక్ ఉన్నా మన యాక్టింగ్ మనం చేయాల్సిందే అని అది నేర్చుకున్నా. ఫస్ట్ డే చిరంజీవి గారితో వర్క్ చేయటం, అవి ప్రొఫైల్ ఉంటే మన కళ్ళలో చూసినట్టుగానే ఆయన నుదురు ఈ భాగంలో చూసి డైరెక్ట్ చెప్పిన కెమెరాకి మ్యాచ్ అయిపోద్ది. అట్లా చాలా మెయిన్ థింగ్ ఏంటంటే సార్, మీరు జీవితాన్ని మొత్తం ఒక సీమ్లెస్ ఎక్స్పీరియన్స్గా చూస్తారంటే గోడలు ఈ ఫేజ్ ఈ స్టేజ్ కాకుండా అన్నిట్లో మీరు మీ అనుభూతి అది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మీ రచన కావచ్చు, మీరు సినిమా కష్టాలు ఎలా అయితే పడ్డారో చెన్నై మద్రాస్ వీధుల్లో, అక్కడి నుంచి మొదలుకుని సడన్గా వచ్చిన టర్నింగ్ పాయింట్, అదే టైంలో మీ ఆవిడ వెళ్ళిపోవడం అన్నది అసలు మీకు ఐ థింక్ మీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్. నెక్స్ట్ ఏంటి సార్ మీ ప్రయాణం ఎటువైపు? ఏం లేదు, 2 పిల్లలు పెళ్లి చేశారంటే ఇంకా పెళ్లి కాదు ఇద్దరికి? చేయాలి. పెద్ద పాప యూకే లండన్లో ఎంఎస్ చేస్తుంది, అయిపోయింది, ఐబిఎం చేసిందండి. జాబ్ చేసేది ఇక్కడ, జాబ్ మానేసి అక్కడ చదువుతానంది, చదువు పంపించాం. 2 years అవుతుంది. ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ అయిపోయింది, లెస్టర్ యూనివర్సిటీ చదివింది, అక్కడే ఉంది. ముందు జాబ్ రాని డాడీ, పెళ్ళి అంటే నువ్వు నా అంబిషన్ తీరని జాబ్ రాని అని ఆవిడ వల్ల ఈ సంవత్సరం 80% చేద్దామని ప్రయత్నం అయితే నెక్స్ట్ ఇయర్ చేస్తాను. అయితే మేము త్వరలో పప్పన్నం తినడానికి రెడీ అవుతాం. ఖచ్చితంగా పిలుస్తాం మిమ్మల్ని. అది
మీ అందరూ రావాలి, ఆస్వాదించాలి. తప్పకుండా సార్, తప్పకుండా. కానీ మీరు నిజంగా జీవితంలో ఉన్న మలుపులన్నింటినీ ఎంబ్రేస్ చేసుకుంటూ వెళ్ళిన తీరుకి, మరి ఇప్పుడు తెర మీద ఒక మంచి వ్యక్తిగా చెడ్డ పాత్రలు పోషిస్తూ గొప్పగా దాన్ని పండిస్తున్న విధానానికి మేము నిజంగా వీఆర్ ఆల్ వెరీ వెరీ ఇన్స్పైర్డ్ సార్. థ్యాంక్ యూ మేడం. తప్పకుండా ఐ థింక్ ఇంకా గొప్ప పాత్రలు మీకు రాబోయే రోజుల్లో ఇంకా వస్తాయని మేము నమ్ముతున్నాం. వస్తాయని నాకు ప్రగాఢ విశ్వాసం ఉందండి. ఎందుకంటే నేను గొప్ప యాక్టర్ని కాదు, కానీ గొప్ప వాళ్ళ క్యారెక్టర్ ఆర్టిస్ట్ చాలా షార్టేజ్ ఉంది. నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్ తెలుగు వచ్చిన తెలుగుతనం తెలిసిన వాళ్ళు తక్కువ ఉన్నారు. పర్సనాలిటీస్ ఇవి చూసుకున్నా చాలా తక్కువ మంది ఉన్నారు. నా పోటీకి పెద్దగా అనిపించట్లా. అంటే నా వేషం కాకపోతే వాడు కొట్టేస్తాడేమో అనే భయం నాకు లేదు. అంతే కదా. అంటే సమవుజ్జులుగా ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, ఒకరితో తప్ప. ఒక అడుగు వేస్తే వాళ్ళని చేరుకోగలను నేను. నాకు ఇంక టైం రాలేదనుకుంటే తప్ప వచ్చినన్ని నేను సద్వినియోగం చేసుకున్నా. జాంబిరెడ్డి మరి 16 మందిని చూసి 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 విసిగెత్తిపోయిన ప్రశాంత్ వర్మ, ఆయన 17 వాడికి నన్ను లాస్ట్ ఛాన్స్ తెలుగుడికి లేదా హిందీ పోదాం మన దొరకడం అనుకున్నప్పుడు కో డైరెక్ట్ చెప్పిన ఇన్ఫర్మేషన్ మీద నన్ను పిలిచాడు ఆయన. మేకప్ వేసి టెస్ట్ చేయగానే నేను వచ్చేసా. ఆ హైట్ ఉండటం నాకు పెద్ద అడ్వాంటేజ్. వాయిస్ హైటు అంతకంత భగవంతుడు ఇచ్చిన యాక్టింగ్ స్కిల్స్ ఇవన్నీ కూడా కాస్త సమపాడాలు ఉన్నాయేమో కొట్టుకొస్తున్నాం. రాము గారు ఈ సినిమాలో మీరు నటించాల్సింది కదా. కొండ మిస్ అయ్యానండి నేను. రాము గారి సినిమా పిలిచారు, నా మాట్లాడారు, ఫోటో కూడా దిగాను నేను ఆయనతోటి. మరి డేట్స్ ఆయన టైంకి నా టైంకి అప్పుడు ఉధృతంగా చిన్న సినిమా పెద్ద సినిమా పిలుస్తున్నారు. నేను కూడా ఇండస్ట్రీలో చాలా జూనియర్ ఆర్టిస్ట్ అంటే చైల్డ్ ఆర్టిస్ట్ని. 5-6 ఏళ్ళ అనుభవమే కదా నాకు. సో విస్తృతమైన పరిచయాలు కావాలనేది దాంతో ఏ ఆఫర్ వచ్చి తీసుకుంటా. ఇది చేయను అది చేస్తానని ఛాయిస్ లేదు నాకు. చిన్న సినిమా అన్నా అప్పుడు రేటు తక్కువ ఇస్తానన్నా నాకు ముందు పరిచయం కావాలి వ్యక్తులతో అనే దానికోసం నేను ఎక్కువ సినిమాలు షార్ట్ టైంలో చేయగలిగా. ఆ వరవడిలో కొన్ని మంచి ఆపర్చునిటీస్ కూడా నాకు మిస్ అయ్యాయి. పిలిచి మరి ఆయన భీమలా నాయక్ వస్తే నేను భజే వాయు వేగం 2 రోజులు ఆ 2 months నుంచి నాది ఆయన ఎవరిది మన తనికడ భరణి గారి కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తూ 2 months గ్యాప్ తర్వాత దొరికితే వాళ్ళ డేట్లు పక్కా చేసిన తర్వాత 5 days కావాలన్నారు. మధ్యలో 2 days భజే వాయు వేగం భీమలా నాయక్ గురి పెట్టా. మన గేమ్ చేంజర్కి 3 days ఫస్ట్ అడిగారు మైసూరు షెడ్యూల్ అని. ఎస్జే సూర్య కాంబినేషన్లో ఎస్పీ క్యారెక్టర్. ఇది ఓకే అయిన తర్వాత వారం 10 రోజుల తర్వాత విశ్వంబర 13 రోజులు కావాలని అడిగారు. భజే వాయు వేగం వాళ్ళది, అది యూవీ క్రియేషన్స్ కదా విశ్వంబర. ఈయన అడిగితే అమ్మో వదిలిపెట్టి ముచ్చట్లేదు మహేష్ గారు, అసలు ఆపరేషన్ పెట్టమాకండి, శంకర్ గారికి ఏ ఫోటో చూపించా మనిషి ఉండాలి అక్కడ, మీరు రాకపోతే నా ఉద్యోగం పోద్ది, నేను ప్రొడక్షన్ వదిలిపెట్టిపోవాలి అని మేనేజర్ గారు గట్టిగా మందలించడమే కాకుండా కొద్ది గంటల్లో నాకు ఫ్లైట్ టికెట్ పంపించాడు ఓ వారం ముందే. ఏ అప్లికేషన్ పెట్టకుండా అంటే విశ్వంబర వదిలేస్తున్నాం. అంటే ఒకసారి తప్పదు ఎక్కువ. అంటే అది వస్తుందని మనకు తెలియదు, ముందుగా అడగరు, సడన్గా ఏదో పిలుస్తారు. అట్లా చేయనన్నా ఎంటపడి చేయించింది వీరసింహారెడ్డి. అక్కడ చేసిన తర్వాత వీరసింహారెడ్డి ఒకటే సీను 2 రోజులు కావాలని అడిగారు. అనంతపురం షూట్ అన్నారు. చేయనని చెప్పాను క్లియర్గా మేనేజర్కి. మైత్రి నా సొంత సంస్థ, మాతృ సంస్థ. బాలయ్య బాబు గారు అక్కడ తర్వాత మళ్ళీ ఆయన సినిమాల్లో ఆ చిన్న పాత్ర ఏంటంటే మీరు 2 రోజులు తీసినా కాదు చేయని పంపమన్నా. మళ్ళీ 15 days తర్వాత మళ్ళీ ఆ మేనేజర్ ఫోన్ చేశాడు. ఇప్పుడు చెప్పండి ఏ పాత్ర అన్న. అదే పాత్ర అన్నాడు. సార్ చెప్పే కదా మీకు చేయనని, మీరు ఇబ్బంది పెడుతున్నారో, మీరు వేరే రకంగా అనుకోవద్దు, బాలయ్య బాబు సినిమాలు చేయాలని తప్పిస్తున్నా. మళ్ళీ గోపించింది కాదు, పరిచయం లేదు, పరిచయం కావాలి. కానీ ఆ పాత్ర ఒకరోజు పాత్ర ఒక సీన్ పాత్ర చేయనండి అంటే, సార్ మీరు చేయనంటే రైటర్ వివేక్ గారు మీకు ఫోన్ చేస్తారంట. అలా అంతవరకు వచ్చేసి ఇప్పుడు అది దాన్ని రాయలసీమోడు వివేక్ గారు ఆయన ప్రేమహింస నాకు సో చేస్తానని చేస్తే ఆ రోజున అనంతపురం చెప్పాడు ఆయన, మహేష్ గారు మీకు ఎప్పుడు పిలిచారు మిమ్మల్ని పాత్ర కోసం అన్నాడు. 1 month నుంచి అంటపడుతున్నారు మనవాడు అన్న. నేను 4 months బ్యాక్ రాస్తున్నప్పుడే ఇది నాగమహేష్ చేయాలని రాశా. ఎందుకంటే ఈ పాత్ర బాలకృష్ణ వీరసింహారెడ్డి అంత గొప్పవాడు చెప్పడానికి చెప్పే సీను, హీరో ఎలివేషన్ సీన్ అది, విలన్ ఎలివేషన్ సీన్ అది. చెప్పేవాడికి ఒక స్థాయి ఉండాలి, వాడే ఫ్యాక్షన్స్ లాగా కనిపించాలి. వాడు అమ్మో ఆయన అన్నాడంటేనే ఎలివేషను. వాడు బాలయ్య బాబు ఫ్యాన్స్కి దగ్గర వాడే ఉండాలి. అక్కడ ద్వారా మీకు ఆ క్రెడిబిలిటీ ఉంది.
మీరు పెర్ఫార్మర్ కావాలి, పర్సనాలిటీ కావాలి, బాలయ్యబాబు ఫ్యాన్స్ నచ్చినోడు కావాలి. వాడు చెబితేనే హీరో ఎలివేషను, వాడిని చంపితే విలన్ ఎలివేషను. ఇవాళ ఈ అర్హతలని మీ ఒక్కడికి ఉన్నాయి. అందునే మీరు కానీ చేయాలంటే నేనే ఫోన్ చేస్తాను మీకు, ఇండస్ట్రీలో ఉంటారా లేకపోతే సినిమా వేషం చేస్తారా అని. అమ్మో అని మీరు మిమ్మల్ని గుణపం కూర్చోడం కాదండి, మీరు మా గోపిగుండలు గుణపం కూర్చారు. మా డైరెక్టర్ ఫిదా అయిపోయారు మీ యాక్టింగ్ అని అనగానే, సార్ మీతో పరిచయం లేదని నేను ఒప్పుకున్నాను, పైగా ఈయనేమో ప్రేమహింస పెట్టారు, భయవేసింది నాకు, రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ కదా వివేక్ గారు అని ఇద్దరు మీద జోకులేసి అది నెక్స్ట్ పిక్చర్లో అసలు చెప్పండి సార్ అన్న. మొన్న జాటికి పిలిచారు, జాట్లో చేశా హిందీ సినిమా. సన్నీ డియోల్ హీరో, మైత్రి వాళ్ళదే. సూపర్. అయితే అయితే మీరు పాన్ ఇండియా స్టార్ ఇప్పుడైతే అనుకోవచ్చు. సినిమాలు ఇంకా పెద్దవి రాబోతున్నాయి సార్ మీవి, ఇంకా రావాలండి, రావాలి, వస్తాయని నమ్ముతున్నాను. ఎందుకంటే కొన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టి ఐఎమ్ డిజర్వ్ టు గెట్ సచ్ కైండ్ ఆఫ్ రోల్స్. ఒక చోట ఎవరో అడిగితే చెప్పాను, మీ యాంబిషన్ ఏంటంటే మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, మంచి క్యారెక్టర్ ఉన్న ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలో మనుగడ సాగించాలని నా కోరిక అన్న. ఆల్రెడీ అవి నెరవేరుతున్నాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ అంబిషన్ ఏంటని అడగాలి. ఏంటంటే మీరు పాన్ ఇండియా స్టార్ గా మంచి అమితాబ్ బచ్చన్ గారి కాంబినేషన్ లో ఆయనతో ఫేస్ టు ఫేస్ చేస్తే అప్పుడు అదొక కిక్, అదొక అద్భుతం. అవును. బట్ చాలా ఇన్స్పైరింగ్ స్టోరీని మీరు రచయిత కాబట్టి కథ చెప్పిన తీరు కూడా చాలా మాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. అది విశేషాలు అవి, అది కథ కాదు కానీ అది వ్యధా సోదా. చాలా మాకు సంతోషంగా ఉంది మిమ్మల్ని కలవడం. తెర మీద చూసి అమ్మో ఆయన భయానకంగా ఉన్నారు అనిపిస్తుంది, కానీ కలిస్తే మాత్రం మీరు చాలా యూఆర్ వెరీ వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ వెరీ నైస్ పర్సన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్. సుకుమార్ గారు మీరు కథలు రాస్తారా అన్నారు ఫస్ట్ డే మీటింగ్లో. చెప్పా అపీరెన్స్ సార్ డిసెప్టివ్ సార్, నా మొహం చూసినాడు మాస్ లాగా అనిపిస్తారు కాబట్టి రచయితగా సాఫ్ట్నెస్ అనుకుంటాం, బట్ పర్సనాలిటీ ఏముందండి, క్రూరంగా కనిపించాడు, అద్భుతమైన సెన్సిటివ్గా ఉండొచ్చు. అవును, చాలా సెన్సిటివ్గా, చాలా సౌమ్యంగా, కమలసలాగా అందంగా ఉన్నాడు. రెడ్ రోజెస్ ఎర్రగులాబీలో కమలసలు కావచ్చు. అవును, స్వాతి ముత్యం మనం అనుకుంటే వాడు ఎర్రగులాబీలో కమలసలు కావచ్చు. కాబట్టి ఎపీరియన్స్ కాదు కానీ మన హ్యుమానిటీ ఇది ముఖ్యం. సో మన వల్ల ఇబ్బంది లేకుండా మనం బతకడమే చాలండి, ఇంకా అందుమించి ఏ ఆశ లేదు. అతను మంచివాడని అనిపించుకోవాలని ప్రయత్నమే కాదు కానీ మన కొనసాగింపు, మన ప్రయాణమే మంచివాడు అనిపించుకుంటున్నాం, ఇబ్బంది లేదు. చాలా సంతోషం నాగమేష్. థ్యాంక్ యూ మేడం, మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. నేను మీ వీడియోస్ అన్ని చూస్తుంటాను, రామ్యూజియం బాగా ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు ఆయన ధీటుగా, ఆ మేధావి ధీటుగా మీరు కూడా అంతే స్థాయిలో ఉన్నారు. మీరు పాడే సంగీతంలో కూడా మీరు చాలా ప్రావీణ్యత ఉంది కదా. సంగీతం నేర్చుకున్నాను సార్. మీరు అది చెబుతుంటే ఇంత నాలెడ్జ్ ఉందో వీటికని ఆశ్చర్యపోయాను. చాలా వెరీ హ్యాపీ టు సీ యూ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. నమస్కారం సార్. మై డ్రీమ్స్లో మిమ్మల్ని కలిసేవాళ్ళ. థ్యాంక్ యూ మేడం. రైట్.